ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छायातपौ ब्रह्मविदो वदन्ति पंचाग्नयो ये च त्रिनाचिकेताः ऋतं पिबन्तौ सुकृतस्य लोके सुकृतस्य लोके अस्य लोके లోకే అంటే ఈ మానవ దేహమునందు లోకే లోకయోహో లోకేషు లోకః లోకౌ లోకాః లోకం లోకౌ లోకాన్ లోకే లోకాభ్యం లోకైః లోకాయ లోకాభ్యం లోకేభ్యః లోకాత్ లోకాభ్యం లోకేభ్యః లోకస్య లోకయోహో లోకానాం లోకే లోకయోహో లోకేషు లోకే లోకమునందు అనగా ఈ మానవ దేహమునందు అని చెప్ప అర్థం. లోకములయందు అని బహువచనం వాడలేదు, ఏకవచనం వాడాడు. అస్మిన్ లోకే ఈ లోకమునందు అనగా మానవ దేహమునందు గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే గుహాం ప్రవిష్టౌ ఈ దేహములో గుహాం గుహయందు ప్రవిష్టౌ ప్రవేశించి ఉన్నారు. ప్రవిష్టః ప్రవిష్టౌ ప్రవిష్టాః ప్రవిష్టౌ ఇద్దరు ప్రవేశించి ఉన్నారు. వారు ఇద్దరు పురుషులు మన యొక్క శరీరములో ప్రవేశించి ఉన్నారు. మన ఈ శరీరములో ఇద్దరు పురుషులు ప్రవేశించి ఉన్నారు. అంటే మనం కాక ఇద్దరున్నారని చెప్పి అర్థమా? అయ్యా నేను ఒకడిని, నేను కాక ఇంక ఇద్దరు ఈ దేహంలో ప్రవేశించి ఉన్నారు. ప్రవిష్టౌ అన్నారు అంటే నాతో కలుపుకుంటే ఇద్దరు, నాతో కలుపుకోపోయినా కూడా ఇద్దరే. అదెట్లా? నాతో కలుపుకుంటే ఇద్దరు, నాతో కలుపుకోకపోయినా ఇద్దరే. అది నాతో కలుపుకోకపోవటం అని చెప్పారంటే నేను బ్రహ్మమును అనే స్థాయిలో ఉన్నటువంటి వాడికైతే ఇద్దరు జీవేశ్వరులు అని చెప్పారు. కాబట్టి బ్రహ్మము అనేటువంటి యొక్క వస్తువుగా భావించినట్లయితే ఆ బ్రహ్మం సర్వే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నది. అన్ని శరీరాలలో ఆ బ్రహ్మం ఉన్నది. అది కాక ఈ శరీరములో ప్రవేశించి ఉన్నటువంటి వారు ఇద్దరు, జీవ పురుషుడు, ఈశ్వర పురుషుడు ఇద్దరున్నారు ఈ దేహములో. కాబట్టి జీవుడు ఉన్నాడు లోపల అన్న విషయం లోకంలో అందరికీ తెలుసు. ఈ శరీరం లోపల జీవుడు, ఆ జీవుడే నేను, ఆ జీవత్వ విధానంగా ఈ శరీరంలో ప్రవేశించి ఉన్నాను అని చెప్పని. రెండవ విషయం ఏంటంటే అయ్యా లోన నువ్వే కాదు, జీవుడవగు నువ్వే కాదు, భగవంతుడు ఈశ్వరుడు కూడా ఉన్నాడు. భగవంతుడు ఈశ్వరుడు శాసకుడు. ఈశ ఐశ్వర్యే ఈశ ఇది ఈష్టే ఈశ ఐశ్వర్యే శాసకుడు ఐశ్వర్య యుక్తుడు అనగా షడ్గుణ సంపన్నుడు, అనివాది సిద్ధులు గలవాడు. అణిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం లాంటి ఎన్నో మహిమలు కలిగి ఉన్నటువంటి స్వరూపము ఈశ్వరుడు అన్నమాట. కాబట్టి ఈశ్వరుని యందే మహిమలు ఉంటాయి, గొప్పతనం ఉంటుంది, విభూతి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కాంతి ఉంటుంది. ఈ మహిమలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. లోకంలో మహాత్ములకు కొన్ని మహిమలు వచ్చాయి అని చెప్పనంటే అట్టి ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడం కారణముగా, ఈశ్వరానుగ్రహాన్ని పొందటం కారణముగా ఈశ్వరుని వలన కొన్ని మహిమలు వాళ్ళకి మహాత్ములకు వస్తాయి. అది మనం రామాయణంలో చూస్తాం కదా. మరి ఆంజనేయ స్వామి ఎన్ని మహిమలుగా ఆయన వ్యవహరిస్తాడు. మరి వారధి దాటే విధానములో పోతూ ఉంటే దాంట్లో ఆమె పేరు సింహిని అనేటువంటి యొక్క ఆమె వస్తుంది కదా, దేవతల పంపున ఛాయ ఆమెను వధిస్తాడు. తర్వాత దేవతలు పంపుతారు. ఆంజనేయ స్వామి ఎంత తెలివి గలవాడో, ఎంత నేర్పరి గలవాడే ఉన్నాడు, పరీక్షించరా అని చెప్పి పంపితే ఆ సింహిని వచ్చి మరి ఆ సింహిని మనసును మెప్పిస్తాడు. ఆమె యొక్క నోట్లోకి లోపలకు పోయి సూక్ష్మ రూపముగా చెవుల నుంచి బయటకు వచ్చేస్తాడు. అట్లా లంకలో ప్రవేశించినప్పుడు కూడా సూక్ష్మ ఆకారంగా లోనకి అది మరి ఆ అష్టసిద్ధులలో ఉన్నటువంటి సిద్ధులు అన్నమాట. అనిమ
అణిమ అంటే చాలా సూక్ష్మంగా అయిపోతారు, గరిమ అంటే పెద్దగా అయిపోవడం. అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం ఇలాంటివన్నీ కూడా ఈశ్వరాంశ సంభూతులకు మాత్రమే ఉంటాయి. ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నటువంటి వారు, ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నవారు, ఈశ్వరత్వము అంటే జీవత్వమును జయించి, అజ్ఞాన ఉపాధి జీవత్వం అని చెప్పానంటే అవిద్యను జయించి ఉంటాడు, విద్యను పొంది ఉంటాడు. అవిద్యయ మృత్యుం తీర్తవా విద్యయ అమృతం అసునుతే అన్నట్లుగా వాళ్ళు తపో సంపన్నులు కాబట్టి వాళ్ళు అవిద్యను జయించి ఉంటారు, శుద్ధ సాత్విక మాయ ప్రకృతితో ఉంటారు కాబట్టి వారికి మోక్ష విషయం కూడా పెద్దగా వాళ్ళకి సమస్య కాదు. ఎమ్మటే ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని కూడా పొందే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. మరి ఆ యొక్క మాయ ఉపాధితో ఉన్నటువంటి విధానంగా ఈశ్వరత్వం కలిగి ఉంటారు. లోకంలో ఉన్నటువంటి యొక్క జీవులేమో ఈ అవిద్యా ఉపాధి కలిగి ఉన్నారు. అది మాయా ఉపాధి, శుద్ధ సాత్విక ఉపాధి వాళ్ళు పొందలేదు. మలిన సాత్విక అవిద్య సంబంధం కలిగి ఉన్నారు. మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన విచేతస, రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మానవుల క్వాలిఫికేషన్, వాళ్ళ యొక్క యోగ్యతలు ఏమిటని చెప్పానంటే లోన ఉన్నటువంటి ఆసురీ ప్రకృతి, మోహిని ప్రకృతి, రాక్షసీ ప్రకృతి అని చెప్పి అన్నాడు. అది బాధించేదిగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి అవిద్య అది కరుడు కట్టినటువంటి యొక్క ఒకనొక మలినమై ఉన్నటువంటి ఒకనొక ఉపాధి అన్నమాట. దాని కారణంగా వ్యక్తులలో వచ్చేటువంటి యొక్క క్రియలు రాక్షసి, ఆసురి, మోహిని ఇవన్నీ కూడా అవిద్యా ప్రభావం కలిగి ఉంటాయన్నమాట. మనుషులు పైకి చూస్తానికి ఎంతో మంచివాళ్ళుగా అనేటువంటి యొక్క భావనగా మనకు తోస్తుంది. కానీ వాళ్ళ యొక్క వ్యవహారంలో వాళ్ళ యొక్క లోన ఉన్నటువంటి గుణగణాలు బయటపడతా ఉంటాయి. వ్యవహారం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత క్రౌర్యంగా ప్రవర్తిస్తారో, ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తారో, ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారో, ఎంత క్రోధావేశంతో ప్రవర్తిస్తారో, ఇవన్నీ కూడా ఏంటంటే లోపల అనగారి ఉంటాయి అన్నమాట. అనగారి ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ నుంచి అవన్నీ కూడా బయటపడి చూస్తాయన్నమాట. కాబట్టి ముందు ఏమిటంటే పైన చూసినప్పుడు మనం ఆకారం చూసి ఉంటాము, వ్యవహారం చూసినప్పుడు వాళ్ళది చాలా లోన నవిద్య ప్రభావం. అది రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని చెప్పని అంటారు. దాని కారణంగా వాళ్ళు జీవించే జీవన విధానం కూడా మోఘాశ, మోఘ కర్మాణః, మోఘ జ్ఞాన విచేతసః అని చెప్పిన అన్నాడు. మోఘాశ వ్యర్థ ఆశలు, వ్యర్థ ఆశలతో వాళ్ళ జీవితం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. జీవితం ఆశ అనేది అవసరమే, ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ అత్యాశలుగా పోయిందనుకో వాడు సుఖపడలేడు, పక్కవాడిని కూడా సుఖ పెట్టలేడు, వాడు ఇరగబడతాడు, పక్క వాళ్ళని ఇరగదీస్తూ ఉంటాడు. ఇది వాడి యొక్క విధానం. మోఘాశ, ఆశ అనేదానికి అంతు లేదు. మోఘాశ మోఘ కర్మాణః, వ్యర్థ కర్మలు చేస్తూ ఉంటాడు. మోఘ అంటే వ్యర్థ కర్మలు, వాడు చేసే కర్మలు అయ్యి లోకానికి వినాశనం, పరులకు బాధాకరం, వ్యక్తులకు బాధాకరం. కొన్ని కుటుంబాలలో ఉంటారు, పురుషులు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తారో, ఎంత క్రోధంగా ప్రవర్తిస్తారో, ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారో. మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి యొక్క ఆడపడుచులు కూడా బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎందువల్లంటే ఇంటి గుట్టు బయట వేసుకుంటే అలరైదు మనమే కదా అని చెప్పే ఉద్దేశంతో లోపలే దుఃఖం దిగమింగుతూ ఏ పూట కాపూట దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. ఈయన్ని మార్చండి, ఈ మనస్తత్వాన్ని మార్చండి, ఈయన మంచి మార్గంలో పెట్టండి అనే విధానంగా 1000 దేవుళ్ళకు మొక్కుంటూ ఉంటారు. చాలా గృహాలలో మరి ఎవరికి తెలియకుండానే లోపలే వాళ్ళు అనేక వేదనలు, అనేక బాధలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేక దుఃఖాలు వాళ్ళు పొందుతూనే ఉంటారు. మనం కుటుంబాల్లో చూస్తే అవి లోపల ఉంటాయి. ఆ కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి మరి పిల్లనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి విషయాలు. ఇంకా సన్నిహితంగా ఉన్న బంధువులు ఉంటారు, వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి విషయాలు. కానీ లోకానికి మాత్రం అవి వెల్లడి కావు. ఆ విధంగా వాళ్ళ స్వభావాలు ఏంటంటే అజ్ఞానం, లోనున్నటువంటి మలిన సాత్విక అవిద్యలో ఉన్నటువంటి గుణాలు. అది పరమాత్మ గీతలో చెప్పలా, దైవీ గుణాలు అన్నాడు, ఆసురీ గుణాలు అని చెప్పి అన్నాడు. 2 చెప్పుకొచ్చాడుగా. ఆసురీ గుణాలు అంటే
అవిద్యను, అజ్ఞానాన్ని ఆశ్రయించి ఉండేటువంటివి ఆశ్రయ గుణాలు. విద్యను, ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండేటువంటివి దైవీ గుణాలు. కాబట్టి విద్యా సంబంధం ఈశ్వరుడు, అవిద్యా సంబంధ జీవుడు. కాబట్టి ఆ జీవుని యందు ఆశ్రయ సంబంధ గుణాలు అనేటువంటివి ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు పుష్పాల నుంచి సుగంధమే వస్తుంది, మురుక్కాలం నుంచి దుర్గంధమే వస్తుంది. ఎందువల్లంటే పదార్థాలు అట్లా ఉన్నాయి. అట్లాగా అవిద్య నుంచి దుర్గుణాలే వెలువడి అవి ఉత్పత్తి అవుతూ వస్తూ ఉంటాయి. అదే దైవీ ప్రకృతి నుంచి, దైవం నుంచి, ఆ యొక్క విద్య నుంచి మంచి గుణాలే వస్తాయి. సాధువులు అని చెప్పనంటే మంచి గుణాలతో ఉంటారు, పరుల పట్ల ప్రేమ కలిగి ఉంటారు, దయ కలిగి ఉంటారు, మేలు చేస్తారు, ఉపకారం చేస్తారు, దయ చూపుతారు, ఆదుకుంటారు, ఆశీర్వదిస్తారు. ఇవన్నీ కూడా దైవీ సంబంధ గుణాలు ఎందుకున్నాయంటే వాళ్ళు శుద్ధ ప్రకృతిని, విద్యను పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఆ గుణాలు ఉంటాయి. విద్యా సంబంధం, శుద్ధ సాత్విక ప్రకృతి సంబంధం దైవీ గుణాలు, మలిన సాత్విక అవిద్యా సంబంధం దుర్గుణాలు. అంతే ఇంకా చెప్పేది ఏం లేదు ఇక. అయితే మరి లోకంలో చాలామంది శుద్ధ సాత్విక విద్య పొందకుండా మలిన సాత్విక విద్య కలిగే చాలామంది ఉన్నారనుకుందాం. ఇలా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా చాలామంది ఆధ్యాత్మికం అధ్యయనం చేస్తూ ఉంటారు, శ్రవణం చేస్తూ ఉంటారు. శ్రవణం చేసే వాళ్ళలో చాలామంది కూడా మరి నివృత్తి మార్గం లేదు కాబట్టి, ఆ యోగ సమాధి స్థితి లేదు కాబట్టి, అందువల్ల అవిద్యా సంబంధ ప్రకృతితోనే సంబంధం పడి ఉంటారు. మరి వాళ్ళలో కూడా ఇలాంటి గుణాలు రావాలి కదా అని చెప్పని అన్నట్లయితే వాళ్ళు గురువుల యొక్క మార్గంలో ఉంటారు కాబట్టి, దైవ మార్గంలో ఉంటారు కాబట్టి, కొంత సంస్కారం కలిగి ఉంటారు కాబట్టి అలాంటి గుణాలు ఏమన్నా పొడజూపినా కానీ వాటిని క్రియారూపం దాల్చకుండా అణిచివేస్తూ ఉంటారు. వివేకం ఉన్నది, దైవభక్తి ఉన్నది, బ్రహ్మ విద్య ఉన్నది, శ్రవణం చేస్తూ ఉన్నారు, దైవ మార్గంలో పోతూ ఉన్నారు. కానీ నివృత్తి మార్గంలో పోయి విద్యను పొందల, శుద్ధ సాత్విక విద్యను పొందల, ఈశ్వరత్వాన్ని పొందల. అందుచేత వాళ్ళకు అవిద్య కలిగి ఉన్న అవిద్యా సంబంధ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆశ్రయ సంపద అలాంటివి ప్రకోపించినప్పుడు వాటిని చాకచక్యంగా ఆ యొక్క గురువు యొక్క భక్తితో, దైవ భక్తితో, బ్రహ్మ విద్యా సంస్కార బలముతో ఇలాంటివి మనం సమాజంలోకి వదలకూడదు, ఇలాంటి సంబంధం కలిగి జీవించకూడదు, ఒకవేళ వచ్చినా కానీ మనం వాటికి లోను కాకూడదు అన్నటువంటి విధానంగా ఆ యొక్క నేర్పరిగా చక్కగా అతని యొక్క వివేకాన్ని ఉపయోగించి వాటిని మరి వాటి గురి కాకుండా జీవించే విధానం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి పడేస్తాయి, ఒక్కోసారి అవి కూడా ఎంత గొప్పవాళ్ళుగా ఉన్నప్పటికి కూడా, విద్య బాగా విని ఉన్నప్పటికీ కూడా ఎతతో హ్యపి కౌంతేయ పురుషశ్చ విపశ్చిత, గీతల పరమాత్మ అంటాడు. విపశ్చిత అంటే బాగుగా విషయాన్ని గ్రహించుకున్నాడు, ఆధ్యాత్మిక అధ్యయనం చేశాడు. యతత అపి ప్రయత్నం చేసేవాడుగా ఉన్నప్పటికి కూడా ఏదో సందర్భాలలో ఆ గుణాలు అతన్ని కూడా ఒక ఆవేశాన్ని గురి చేసి లాక్కుపోతూ ఉంటాయి. ఒకవేళ ఆ గుణాలకు గురై లాక్కుపోబడ్డప్పటికీ కూడా ఏ విధంగా బంతి కింద పడితే పైకి లెగుస్తుందో అట్లా తెప్పరిల్లుకొని మరుక్షణమే తెప్పరిల్లుకొని ఎమ్మటే ఆ ప్రక్రియ నుంచి వెనక్కి వచ్చేస్తాయి. అజ్ఞానంతో బాగా తమస్సుతో ఉన్నవాడు మట్టి ముద్దలాగా భూమికి అతుక్కుపోతాడు. అదే వివేకం ఉపయోగించుకుని వివేకంతో జీవించేటువంటి వాడు బంతి కింద పడితే పైకి లేచినట్లుగా ఎమ్మటి తన పొరపాటును గమనించి సరిదిద్దుకునే ప్రయత్నం కూడా అతడు చేస్తాడు. అది వివేకం వల్ల అలాంటి యొక్క జాగృతి ఏర్పడుతుంది ఆ వ్యక్తులలో. అందుచేత మా లోన ఉన్నటువంటి ఆ ఆసురీ ప్రకృతి, ఆసురీం చేయవ మోఘాశ మోఘ కర్మాణ, వ్యర్థ కర్మలు చేస్తాడు. మోఘ జ్ఞాన, వ్యర్థ జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటాడు. అజ్ఞాన కారణంగా, లోన అవిద్య కారణంగా వ్యర్థ జ్ఞానం, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సాహిత్యములు ఏవైతే ఉన్నాయో ఎంత సాహిత్యపరముగా ఎదిగినప్పటికీ కూడా అది నీ యొక్క జీవన విధానానికి, నీ యొక్క పరమార్థ తత్వానికి ఉపయోగపడేటువంటివిగా ఉండవు. ఎన్నెన్నో బిరుదులు ఉంటాయి, ఇంతనో సాహిత్య శిరోమణులు ఎన్నెన్నో ఉంటాయి వ్యక్తులకి. ఎన్ని ఉన్నప్పటికి కూడా అధ్యాత్మ విద్యాన అని పరమాత్మ అన్నాడు. అధ్యాత్మ విద్యయే విద్య అన్నాడు. మిగతావన్నీ కూడా విద్యలుగా పిలువబడేటువంటి అవిద్యలు.
అవి కేవలం ఇతరులను మెప్పించడానికి, ఇతరుల సంతోషింపజేయడానికి, ఇతరులకు ఏదో వినోదం చేయడానికి పనికొచ్చేటువంటి విద్యలే కానీ తాను తరించటానికి, పరులను తరింపజేయటానికి పనికొచ్చే విద్యలు కాదు. కాబట్టి అధ్యాత్మ విద్యానాం అని పరమాత్మ చెబుతాడు. ఆధ్యాత్మిక విద్యయే విద్యగా మీరు భావించండి. మిగతావన్నీ కూడా విద్యలుగా ఉన్నప్పటికీ కూడా అవి అవిద్యలే, విద్య అనే పేరుతో పిలువబడేటువంటి అవిద్యలే అని చెప్పనన్నాడు. చూడు ఎంత లెక్క ఉపనిషత్తు పోయిందని చెప్పానంటే తత్ర పరా ఋగ్వేద యజుర్వేద తత్ర అపరా అంటాడు. అక్కడ ముండక ఉపనిషత్తులు ఎత్తుకోవడమే ఆ మంత్రం ఎత్తుకుంటాడు. తత్ర అపరా అన్నాడు. చూడండి, అపరా అంటే తక్కువ, చాలా తక్కువ విద్యలు. అపరా అంటే నీచం అని చెప్పి అర్థం. మామూలుగా అసలు తక్కువ అని కాదు, నీచము అని అర్థం. అపరా అంటే అపరా విద్యలు అంటే నీచం. తత్ర అపరా ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ శిక్షా కల్ప వ్యాకరణం నిరుక్తం ఛందస్సు జ్యోతిషమితి. ఈ మొత్తం కూడా తత్ అపరా అన్నాడు. యయా తత్ అక్షరం అధిగమ్యతే తత్పరా. యయా దేని చేత తత్ అక్షరం ఆ అక్షర బ్రహ్మమును పొందింపజేసేదిగా ఉన్నదో అది పరా, అది శ్రేష్ఠ విద్య అంటాడు. అందువల్ల ఆధ్యాత్మిక విద్యానాం ఒక బ్రహ్మ విద్యయే విద్యగా గ్రహించారు తత్వవేత్తలు. కాబట్టి ఇక్కడ మరి అలాంటి ఆ విద్యా విధానం లేకపోవడం కారణంగా, జ్ఞాన విధానం లేకపోవడం కారణంగా వ్యక్తి మోఘాక్ష మోఘకర్మాణ మోఘజ్ఞాన విషేదస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రుతా ఇన్ని చెప్పాడు అవిద్య గురించి పరమాత్మ గీతలో. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రిత. నన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు. దేని ద్వారా అంటే దైవీ ప్రకృతి ఆశ్రిత, దైవీ ప్రకృతిని ఆశ్రయించి వాళ్ళు నన్ను చేరుకుంటున్నారు అని చెప్పని అన్నాడు. అందుచేత ఇక్కడ ఇద్దరు పురుషులు అని చెప్పన్నప్పుడు ఇద్దరు పురుషులు కూడా ఒక పురుషుడేమో జీవ పురుషుడు, ఒక పురుషుడేమో ఈశ్వర పురుషుడు, ఇద్దరు పురుషులే అన్నమాట. అయితే ఈశ్వర పురుషుడు ఉత్తమ ఉపాధి కలిగి ఉంటాడు, జీవ పురుషుడు అధమ ఉపాధి కలిగి ఉంటాడు, అవిద్య ఉపాధి కలిగి ఉండేటువంటి వాడు జీవ పురుషుడు అని చెప్పని. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే. ఋతం పిబంతౌ ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ. మనం జాగ్రత్త వహించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ ఉపనిషత్కారుడు ఈ మంత్రంలో చెప్పేటువంటి ఒక గొప్ప విషయం ఏంటని చెప్పానంటే ఈ దేహం అనేటువంటి ఈ యొక్క గుహలో, ఈ దేహములో నువ్వు ఒక్కడవే కాదురా ఉన్నది, నీతో పాటు శాసకుడై ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు, జాగ్రత్త అనేటువంటి యొక్క సందేశం. నీ శరీరములో నువ్వే కాదు ఉన్నది, నీతో పాటు ఈశ్వరుడు కూడా ఉన్నాడు. ప్రవిష్టౌ దేవచనం, ప్రవేశించి ఇద్దరు ఉన్నారు. నువ్వే కాదు ఉన్నది, ఈశ్వరుడు కూడా లోపల ఉన్నాడు. ఇది ఈ మంత్రంలో గొప్ప విషయం. ఇదే మాట గీత పరమాత్మ అంటాడు. గీతలో పరమాత్మ అంటాడు, ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం సమస్త జీవులలో ఈశ్వరుడు ఉన్నాడు అన్నాడు. కనుక నేను చేసేటువంటి యొక్క కార్యములు ఎవరికీ తెలియదు అని అనుకుంటూ ఉంటాడు. లేదురా, నీతో పాటు పక్కన మరొకడు కూర్చుని ఉన్నాడు లెక్క రాయటానికి. ఈశ్వర శాసకం. నువ్వు ఒక పని చేయబోతూ ఉంటే నీకు లోపల నుంచే సందేశం వస్తుంది, జాగ్రత్త, పని చేయబోతా ఉన్నావు, పొరపాటు చేయబోతా ఉన్నావు అని లోన్ నుంచి నీకు హెచ్చరికలు వస్తూ ఉంటాయి. ఒక మాట దురుసుగా మాట్లాడినా కానీ వెనకాల నుంచి నీకు ఎమ్మటే ఆ యొక్క సందేశం వస్తుంది. నువ్వు తప్పు చేశావు, ఆ వ్యక్తిని బాధించావు, ఆ వ్యక్తి మనసును బాధ పెట్టావు, నువ్వు కఠినంగా మాట్లాడావు అని చెప్పి నీ లోపల నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న పని నువ్వు చేసినప్పటికీ కూడా ఎమ్మటే లోన ఉన్నటువంటి యొక్క అంతరాత్మ సందేశం నీకు వస్తూ ఉంటుంది. అదే సాత్వికుడై ఉన్నట్లయితే, సంస్కారవంతుడై ఉన్నట్లయితే ఆ సందేశాన్ని వాడు తెలుసుకుంటాడు. రెండవసారి ఆ తప్పు చేయటానికి వాడు జాగ్రత్త పడతాడు.
రెండోసారి తప్పు చేయాల్సి వచ్చినప్పుడు జాగ్రత్త పడతాడు. మనం ఆ పూట వాళ్ళని ఆ విధంగా దురుసుగా మాట్లాడాం, కఠినంగా మాట్లాడాం అని ఎంతో బాధపడిపోయాడు. ఆ పూట తాను పొందినటువంటి యొక్క బాధ రెండవసారి మరొక వ్యక్తికి ఈ విషయంలో ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండే విధానం చూసుకుంటాడు. కాబట్టి పొరపాట్లు చేయటం అనేది జీవితంలో వస్తుంది. అజ్ఞానం కారణంగా, జీవత్వ కారణంగా పొరపాట్లు చేయటం వస్తుంది. కానీ ఆ పొరపాట్లను గమనిస్తాడు, లోన ఉన్న అంతరాత్మ సందేశాన్ని వాడు ఆలకిస్తాడు. ఆ విధంగా కాసేపు బాధపడతాడు. ఒకవేళ ఇంకా సాత్వికుడై ఉన్నట్లయితే ఏం చేస్తాడని చెప్పానంటే, ఆ లోన ఆ విధంగా అంతరాత్మ యొక్క ఘోష భరించలేక వీడు చక్కగా ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటి దాకా పోతాడు. ఆ ఇంటికి వెళ్ళి అయ్యా మీ యజమాని ఉన్నాడా అని చెప్పి అనుకుని ఆయన కలిసి, అయ్యా పొరపాటు అయిపోయింది, నిన్న ఆ సమయంలో అజ్ఞానంతో తొందరపాటుతనంతో నిన్ను బాధ పెట్టాను, మనసు బాధ పెట్టాను, మీరు నా విషయంలో కొంచెం క్షమించండి, నన్ను తప్పుగా భావించమాకండి అని సంస్కారం ఉన్నవాడైతే, సాత్వికం గలవాడైతే ఇంటి దాకా పోతాడు వాడు. ఎందుకంటే మనసు ఊరుకోదు వాడిది. లోన ఉన్నటువంటి యొక్క ఆ బాధ వాడు భరించలేడు. ఆడదాకా పోయి ఆ క్షమాపణ కోరిన తర్వాత చేతులు పట్టుకుని అప్పుడు ఆయన స్వాంతన చెందినప్పుడు ఇక వాడు సంతోషంగా బయలుదేరతాడు. ఈ రెండోసారి తప్పు చేయాలంటే వాడు భయపడతాడు. ఎందుకు అంటే లోన అంతరాత్మ ఊరుకోదు కదా వాడికి. కాబట్టి ఆ తప్పు చేసి వాడు బాధపడటం కాదు, ఆ బాధ మనం ఈడు పొందాల్సి ఉంటుందన్నమాట. అది లోకంలో మంచితనంగా ఒక దైవ భావనగా జీవించేటువంటి యొక్క వ్యక్తి ఉన్నది చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఇతరులకు మేలు చేయటే ఎక్కువగా అతను భావన కలిగి ఉంటాడు. ఇతరులను మరి అందరినీ కూడా దైవ సమానంగా వాడు భావిస్తాడు. అట్లాగా సంస్కారం పెరిగినప్పుడు వ్యక్తి చాలా పాపాల నుంచి, చాలా దోషాల నుంచి బయటపడతాడు. ఎప్పుడైతే లోన నుంచి ఆ యొక్క అంతరాత్మ యొక్క ప్రబోధం వచ్చిందో దాన్ని గమనించినటువంటి వాడై ఏ కార్యం చేయబోతూ ఉన్నా కూడా దీనివల్ల ఇతరులకు బాధ కలుగుతుందేమో, కాబట్టి మనం ఈ కార్యం చేయటం అంత మంచిది కాదు అని చెప్పి వెనక్కి వచ్చేస్తాడు. అలాంటి సందర్భాలు సాత్వికం కలిగి ఉన్నవాడు గమనించే అవకాశం ఉంటుంది. ఇక తామసికం బాగా పెరిగిపోయి, క్రూర స్వభావాలు పెరిగిపోయి పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోయేవాడికి ఇక అంతరాత్మ ఘోష కూడా వాడికి వినపడే విధానం ఉండదేక. ఎట్లయితే నలుపు గొడ్డ మీద ఎన్ని మచ్చలబడ్డ కనబడవో అట్లా వాడు నా పాప స్వభావం మీద పెంపొందింపజేసుకొని ఎంతమంది హింసించినా బాధించినా వాడికి అదే స్వభావంగా వచ్చేసిన తర్వాత వాడికి లోన ఉన్నటువంటి యొక్క అంతరాత్మ ప్రబోధాలు కూడా వాడు ఆలకించే స్థాయిలో ఉండటికి వాడు. దుర్యోధనుడు ఎన్నో తప్పులపై తప్పులు చేసుకుంటూనే పోతూ ఉంటాడు వాడు. ఎందువల్లంటే అలాంటి మనస్తత్వం వాడిలో వచ్చేసేసింది. ఈ విధంగా మరి లోన ఉన్నటువంటి యొక్క జీవుని యొక్క స్థాయి చూసినట్లయితే, అనగా ఈ జీవుడు మరి సాత్విక సంబంధ సంస్కారం కలిగి ఉండటము, రాజసిక సంబంధ సంస్కారము కలిగి ఉండటము, తామసిక సంబంధ సంస్కారము కలిగి ఉండటం అని మూడు రకాలుగా మనం జీవుల్ని చూడవచ్చు. అందువల్ల సాత్విక సంబంధ సంస్కారం కలిగి ఉన్నటువంటి వాడు చాలా మర్యాద పురుషుడుగా ప్రవర్తిస్తాడు. జీవితంలో ఎక్కువ పాపమును సంపాదించుకునే విషయాల నుంచి వాడు జాగ్రత్త పడతాడు. ఇక రాజసిక సంస్కారము కలిగి ఉన్నటువంటి వాడు మరి జీవితంలో పొరపాట్లు చేయటమే వాడు పెట్టుకుంటూ ఉంటాడు. ఆ చేయటంతో సమర్థించుకుంటూ ఉంటాడు. ఆ తప్పుని మళ్ళా సమర్థించుకోవడానికి 10 తప్పులు చేస్తూ ఉంటాడు. ఒక అబద్ధాన్ని సబద్ధముగా చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమవుతుందని చెప్పనంటే అది వాడికే హానికరం. వాడు గమనించుకోవటం వల్ల దానివల్ల ఎంతో పాపాన్ని సంపాదించుకోవటం అవుతుంది. దానివల్ల ఇంకా అధఃపాతాళంలో పోయే విధానం ఏర్పడుతుంది. ఇంకా ఆ జీవుణ్ణి యొక్క నరక కోపాలలో తోసేవాడుగా వాడే అవుతాడు. ఇక తామసిక సంబంధ సంస్కారము కలిగి ఉన్నటువంటి వాళ్ళైతే ఇక లోకంలో వాళ్ళు కార్యాలే ఘోరంగా ఉంటాయి, వాళ్ళ ప్రవృత్తులు ఘోరంగా ఉంటాయి, వాళ్ళ చర్యలు ఘోరంగా ఉంటాయి, ఇతరులకు హాని చేసేవిగా, బాధించేవిగా, హింసించేవిగా, వాళ్ళని చంపేవిగా కూడా ఉంటాయి. అలాంటి తామసిక స్వభావం కలిగి ప్రవర్తించేటువంటి వాళ్ళ విషయంలో శాస్త్రం
చెప్పేసేసింది. అసుర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాం తే ప్రేత్య అభిగచ్చంతి ఏకే చ ఆత్మహనః జనాః. ఆత్మహనః వాడు ఆత్మహంతకుడు అని చెప్పి అన్నాడు. లోన ఉన్నటువంటి యొక్క అంతరాత్మ ఘోష కూడా పడుచుకోకుండా వాడి పాపాలు చేయటమే పనిగా పెట్టుకొని, లోకాలను బాధించడమే పనిగా పెట్టుకొని, ఇది పాపం అనేటువంటి యొక్క భీతి కూడా లేకుండా ఆ ప్రవర్తించేటువంటి యొక్క అతడు ఆత్మహంతకుడు. తన వ్యక్తిత్వాన్ని పాడు చేశాడు, తనలో ఉన్నటువంటి యొక్క అంతరాత్మను కప్పివేశాడు, జీవుణ్ణి అజ్ఞాన కోపంలోకి నెట్టిపారేసేసాడు. ఇక రాబోయే విధానం వాడికి ఏంటంటే ఆసురీం యోనిం అసుర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః. అంధేన అంధత్వము చేత, తమసా తమస్సు చేత, ఆవృతాః ఆవహించి ఉన్నటువంటి అలాంటి యొక్క లోకాః లోకములే వాడికి వస్తాయి అన్నాడు. ఎప్పుడు వస్తాయి? ప్రేత్య చనిపోయాక. అసుర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాం తే ప్రేత్య అభిగచ్చంతి. ప్రేత్య ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత, ప్రేత్య అంటే ఈ దేహం వదిలాక వాడికి ఏమిటయ్యా అంటే రాబోయే దేహాలు అసుర్యా నామతే లోకాః ఆసురీ సంబంధమై చీకట గుహల వంటి ఇక పశువుగాను, పక్షిగాను, క్రిమిగాను, కీటకంగాను, దోమగాను, క్షేమగాను, ఇంకా తక్కువ దేహాలు ఏవైతే నీచ దేహాలు ఏవైతే ఉన్నాయో అలాంటి యొక్క లోకాలు, అలాంటి దేహాలే వాడికి వచ్చేయటం అవుతుంది తప్ప ఉన్నత మార్గంలో పోయే అవకాశాలు వాళ్ళకు ఉండవు. మనం చెబుతూ ఉంటారు తృణ జలోక న్యాయము అని చెప్పని. తృణము అని చెప్పనంటే గడ్డి పరక. ఒక పురుగు ఉంటుంది, గడ్డి పరకలో పోయే పురుగు ఉంటుంది. ఆ పురుగు ముందు గడ్డి పాసను పట్టుకుని వెనకాల గడ్డి పాసను వదిలిపెడుతుంది అని చెప్పనని ఒక విషయం చెబుతారు. తృణ జలోక న్యాయం అని చెప్పని మాట చెప్తారన్నమాట. తృణ జలోక న్యాయం అంటే ముందు పాస పట్టుకుని వెనకాల పాసని వదిలిపెడుతుంది, మళ్ళా ముందు గడ్డి పరకను పట్టుకుని వెనకాల గడ్డి పరకను వదిలిపెడుతుంది, తిరిగి మరలా ముందున్న గడ్డి పరకను పట్టుకుని వెనకాల గడ్డి పరకను వదిలిపెడుతుంది. ఇట్లా వాడి జీవన విధానం అన్నమాట. అనగా ఈ యొక్క అధోగతికి పోయినప్పుడు, అధోలోకాలకు పోయినప్పుడు, దేహాలకు పోయినప్పుడు వాడికి ఉత్తమలోక గమనం లేదు. ఇలాంటి తృణ జలోక న్యాయం ఉన్నదే అన్ని జీవులకి చెప్పాల. ఎవరైతే ఉత్తమ సంస్కారం కలిగి ఉన్నారో ఆ ఉత్తమ సంస్కారం కలిగి ఉన్నటువంటి యొక్క జీవులు ఉత్తమ లోకాలకు పోతారు. ఉత్తమ లోకాలలో భోగాలు అనుభవిస్తారు, సుఖాలు అనుభవిస్తారు, తిరిగి మరలా ఉత్తమ దేహాలు ధరిస్తారు, ఉత్తమ గృహాలలో వాళ్ళు జన్మిస్తారు. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగే. అలాంటి ఆ జీవులకు ఉత్తమ దేహాలు మళ్ళా వస్తూ ఉంటాయి అని చెప్పిన అర్థం. అట్లాగా వస్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి జీవ సముదాయం అంతా కూడా అట్లా ఉత్తమ లోకాలకు పోయి వచ్చి జన్మించిన వాళ్ళేనా అనే ప్రశ్న కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాదు. ఎందుకని చెప్పనంటే ఈ పోయినటువంటి జీవులు పోతాయి కదా, పోయి ఈ క్రిములుగా, కీటకాలుగా, పురుగులుగా పోయి ఆ యొక్క ఆటిల్లో ఆ పాప కర్మంతా కూడా మౌనముగా అనుభవించాల్సిందే అన్నమాట. ఇంకే ప్రత్యామ్నాయ మార్గాలే వాడికి లేదు. ఆ దుఃఖాలు పొంది ఆ పాపములు క్షీణించినప్పుడు తిరిగి మరలా ఈ యొక్క మానవ దేహం యొక్క వాటికి వస్తారు. మళ్ళా మానవ దేహాలకు వచ్చినప్పుడు ఏదైనా కాస్త వాడి అదృష్టం కొద్దీ ఏదన్నా మంచి మార్గం తగిలిందా, సాత్విక మార్గం తగిలిందా, దైవ బుద్ధి ఏమన్నా కలిగిందా, మళ్ళా మహాత్ముల యొక్క ఆశ్రయం కలిగిందా, ఆశ్రమాలలో మరి నివాసం ఉండే అదృష్టం కలిగిందా, దైవ భావన, దైవ గ్రంథాలు కలిగిందా, అట్లా కలిగిన వాడు పుణ్య సంస్కారాన్ని మళ్ళా పెంపొందింపజేసుకుని ఉత్తమ మార్గాలలో పోయే అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఇతర జీవుల నుంచి ఇతర జీవుల్లో కర్మరాశి అనుభవించి తిరిగి మళ్ళీ మానవ దేహం వైపుకు వచ్చినప్పుడు అదే స్వభావాలు కలిగి వాళ్ళు జీవించారు అని చెప్పనంటే మళ్ళీ ఇట్లా కిందకు పోవటమే అవుతుందన్నమాట. ఇట్లా వచ్చినటువంటి యొక్క మానవ జీవులలో ఎంతమంది చెప్పండి ఉంటే దైవపరంగా, దైవ బుద్ధిగా, న్యాయంగా, ధర్మంగా, ఇతరుల పట్ల ప్రేమగా, మేలు చేసే విధానంగా అలాంటి గుణాలతో జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళా మానవ దేహంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళలో ఆ మృగ సంబంధ ప్రవృత్తి, పశు సంబంధ ప్రవృత్తి, రాక్షస సంబంధ ప్రవృత్తులే
ఇక్కడ మళ్ళీ పనిచేస్తూ ఉంటాయి. అలాగా పనిచేసి జీవించినప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళు పాపముని మళ్ళీ మూట కట్టుకుని మళ్ళీ అధోలోకాలుగా పోవటమే అవుతుంది. ఎవరైతే వాళ్ళ అదృష్టం కొద్దీ మహాత్ములు సంభవించినా, బ్రహ్మ విద్యను అధ్యయనం చేసినా, పుణ్యకార్యములను ఆచరించినా, ఉత్తమ కార్యములను ఆచరించినా, ఇతరులకు మేలు చేసే విధానంగా జీవించినా అట్టి పుణ్య విశేషం వస్తుంది. కాబట్టి ఆ పుణ్య విశేషముతో మహాత్ముల ఆశ్రయం ద్వారా బ్రహ్మ విద్యను పొంది ధ్యానం చేయటమో, లేదా పుణ్య విశేషంతో ఉత్తమ లోకాలకు పోయి మళ్ళీ ఉత్తమ దేహాలు పొందటమో, ఇదంతా కూడా కర్మరాశిగా మనకి వాళ్ళు చెప్పుకొస్తారు కర్మరంగంలో. అది అందుచేత ఈ మానవ శరీరం అనేటువంటి యొక్క దానికి రావటానికి ఇటుపోయినా మానవ దేహంలోకి రావాల్సిందే, అటుపోయినా మానవ దేహంలోకి రావాల్సిందే. ఉత్తమ లోకాలకు పోయినా ఆ పుణ్యం కాస్త అయిపోయిందా అంటే మానవ దేహంలోకి వస్తాడు. హీన దేహాల్లోకి పోయినా ఆ పాప రాశి అనుభవించిన తర్వాత మళ్ళీ ఉత్తమ దేహం మానవ దేహంలోకి వస్తాడు. సెంట్రీ మానవ దేహం అంటే సెంటర్ అన్నమాట. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అని చెప్పన్నాడుగా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. పాపం చేయించిన మర్త్యలోకానికి రావాలి, పుణ్యం చేయించిన మర్త్యలోకానికి రావాలి, మానవ దేహాన్ని పొందాలి. ఈ మానవ దేహం పొందిన వాళ్ళల్లో అందరూ మంచి బుద్ధి, అందరూ సద్గుణములు, అందరూ పుణ్య మార్గముగా, అందరూ సాత్విక మార్గముగా, అందరూ దయాగుణాలతో జీవిస్తున్నారా అని చెప్పనంటే అందరూ జీవించటం లేదు. కొద్దిమంది మాత్రమే జీవిస్తారని చెప్పి అర్థం. అది ఇప్పుడు చెట్టుకి ఎన్నో పిందెలు పడతాయి, అన్ని పిందెలు కాయలు, అన్ని కాయలు పండ్లు అవుతాయా? రాలిపోతాయి. చాలా పిందెలు రాలిపోతాయి, చాలా కాయలు రాలిపోతాయి, ఏ కొన్నో పండ్లు కావుతాయి అన్నమాట. అట్లాగా ఈ యొక్క మానవ సముదాయంలోకి, మానవ దేహాలలోకి వచ్చిన జీవులు, మానవ దేహాలలోకి వచ్చిన జీవులు, అన్ని జీవులు ఉత్తమ మార్గంలో పోతాయా అని చెప్పనంటే అన్ని జీవులు ఉత్తమ మార్గంగా పోతే ఇంత గొడవలు ఎందుకు, ఇంత అశాంతి ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని రోగాలు ఎందుకు, ఇన్ని రాయకాలు ఎందుకు? అయితే ఉత్తమ మార్గంలో పోయేవాళ్ళు లేరని చెప్పని అంటారా? ఉన్నారు. కాబట్టి తక్కువ శాతం అవి ఉంటాయి, ఎక్కువ శాతం వీళ్ళు ఉంటారు. కాబట్టి ఏ తక్కువ శాతంగా వీళ్ళు ఉన్నారో వీళ్ళు పుణ్య మార్గము, దైవ బుద్ధి, దైవభావం, ఇతరులకు మేలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం, పరులకు మంచిగా జీవించటం, ఈ చేయటం వల్ల వీళ్ళు ఉత్తమ లోకాల నుంచి పోయి తిరిగి రావటం అవుతుంది. హీనంగా జీవించే విధానం గల వాళ్ళు ఏమవుతుంది, మళ్ళీ ఈ రూట్లో పోవటం అవుతుంది. పశుపక్షాది ఈ రూట్లో పోవటం అవుతుంది. వీళ్ళు ఆ రూట్లో పోయేస్తారు, వీళ్ళు ఈ రూట్లో పోయేస్తారు. ఈ పాపం చేయించిందా అంటే ఇక్కడికే వస్తాడు, ఆ పుణ్యం చేయించిందా అంటే ఇక్కడికే వస్తాడు. ఎక్కడికి? మానవ దేహానికే వస్తాడు. ఎప్పటికైనా వీడు బ్రహ్మజ్ఞానం పొందాలి. ఈ రౌండు లేకుండా కనుక ఉత్తమ లోకాలు, ఉత్తమ గతులు, పుణ్యలోకాలు, పుణ్య భోగాలు అనుభవించి మానవ దేహంలాగా రావటం ఇదొక గతి అన్నమాట. గమనం. పాప ప్రభావంతో హీన దేహాల్లో పోయి ఆసురీం యోనిం యాపన్న మూఢ జన్మని అనేది పశుగా, పక్షిగా, క్రిమిగా, కీటకాలుగా ఈ దేహ ఎత్తి మళ్ళీ తిరిగి ఈ మానవ దేహంలోకి వాడు రావటం. ఇది సెంటర్ అన్నమాట. విడిపోయినా పుణ్య విశేషంతో పోయినా సెంటరే, పాప విశేషంతో పోయినా సెంటరే. కానీ ఈ రెండూ లేకుండా చేసేది ఏదని చెప్పనంటే ఏది? జ్ఞానం అన్నమాట. అది కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైగొలుపగా కర్మగతి తెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మములు బాపే ఎక్కడి దైవమితడు సేవింతురా. ఎప్పుడైతే నీ జ్ఞాన మార్గంలో పయనించావో ఉభయ కర్మలు, రెండు కర్మలు పోతాయి అన్నాడు. పుణ్యము పోతుంది, పాపము పోతుంది, రెండు పోతాయి. అది కాబట్టి ఈ పుణ్య పాపము రెండు కూడా జ్ఞానం ద్వారా తొలగిపోతాయి. ఆ జ్ఞానం ద్వారా ఏమవుతుంది? స్వరూప జ్ఞానం పొందుతాడు. అలాంటి ఆ స్వరూప జ్ఞానమై ఉన్నటువంటి యొక్క మార్గంలో పోవటం అని చెప్పానంటే అది సామాన్య విషయం కాదు. ఎంతో పుణ్య విశేషం, ఎంతో సంస్కారం ఉన్నది కాబట్టే దీంట్లోకి వచ్చి పడ్డారు. అది మనకు దాని గొప్పతనం తెలియటం లేదు.
అది ఎంత పుణ్య విశేషం అని చెప్పినట్టు తాత్విక మార్గంలో, జ్ఞాన మార్గంలో, మోక్ష మార్గంలో, బ్రహ్మ విద్యలో పడటం అని చెప్పనంటే ఎంతో సుకృతం ఉండాలి. ఎందుకని చూడండి, మరి బ్రహ్మ విద్య అంటే ఎంతమంది ఉంటారు? బ్రహ్మ విద్య అంటే ఎంతమంది ఉంటారు? అది యజ్ఞాలు పెట్టండి, పూజలు పెట్టండి, మరి ఎంతమంది వస్తారు చెప్పండి? అక్కడ బ్రహ్మ విద్యకు ఎంతమంది వస్తారు? ఈ ధ్యానం అని చెప్పనంటే ఎంతమంది వస్తారు? కర్మ క్రియ కలాపాలు అని చెప్పనంటే ఎంతమంది వస్తారు? సరే, అది పుణ్య మార్గం, అది మంచిది, రావటం కూడా అక్కడ కూడా మంచిదే. ఇది సర్వోత్తమ మార్గం. ఇది ఈ బ్రహ్మ విద్య అంటే సర్వోత్తమ మార్గము, సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క మార్గము అని చెప్పని పరమాత్మ గీతలో చక్కగా బోధిస్తాడు. అందుచేత ఇది జీవితంలో వచ్చింది అంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నమే నువ్వు చేయాల్సి ఉంటుంది. విద్య నష్టాన్ అచేత సహా 3వ అధ్యాయంలో పరమాత్మ అంటాడు, ఎవరైతే జీవితం మానవ జన్మ వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో రాకుండా ఉంటాడో వాడు విద్య నష్టాన్ అచేత సహా, ఆ బుద్ధి లేనటువంటి వాడు జీవితంలో నష్టపోయిన వాడుగా నువ్వు తెలుసుకొనుము అని చెప్పని అంటాడు. అందుచేత ఇది చాలా గొప్పగా ఉన్నటువంటి యొక్క మార్గం. ఉభయ కర్మలు లేకుండా చేసేసి నీ స్వరూప స్థితి, ఆత్మస్థితి ఎన్ని లక్షల కోట్ల యుగాలుగా నువ్వు ఈ యొక్క దేహాలు ధరిస్తూ వస్తూ ఉన్నావు, నీకు లెక్క విధానం ఏమి తెలియదు, లెక్క ఏం తెలియదు నీకు. నువ్వు నిత్యస్వరూపుడు. నువ్వు ఉన్నటువంటి నీ హయాములు అజ్ఞాన కారణంగా ఎన్ని యుగాలైనాయో, ఎన్ని కల్పాలైనవి, ఎన్ని మన్వంతరాలు అయ్యాయో, ఎంతమంది సృష్టులు, ఎన్ని సృష్టిలు అయిపోయాయో, ఎంతమంది బ్రహ్మలు మారిపోయారో, కానీ నీకు మాత్రం ఈ యొక్క దేహాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలాగా వచ్చేటువంటి అనంతకాలముతో సంబంధం పడి నానా ఇబ్బందులు పడుతూ, నానా దుఃఖాలు పొందుతూ, అనేక దేహాలు పొందుతూ, నానా అవస్థలు పడుతూ వచ్చేటువంటి యొక్క నీవు ఈనాడు ఈ యొక్క మరి పుణ్యం కాకుండా పాపం కాకుండా రెండింటికి విలక్షణమై ఉన్నటువంటి జ్ఞాన మార్గంలో పడ్డావు అని చెప్పనంటే అది నీ గొప్ప విశేషము. ఆ మార్గాన్ని, ఆ స్థితిని, ఆ ధ్యానాన్ని, ఆ బ్రహ్మ విద్యను ఆ జీవితంలో చక్కగా అధ్యయనం చేసుకుంటూ ఆ మార్గంలో పోయే విధానంలో నువ్వు పరిరక్షణ చేసుకోవటం నీ యొక్క కర్తవ్యం. మళ్ళా జారిపోకుండా, మళ్ళా ధ్యానం నుంచి జారిపోకుండా, మళ్ళీ బ్రహ్మ విద్య మార్గం నుంచి జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నమాట. ఇది మర్కట కిషోర న్యాయం అని చెప్పి అన్నారు. అట్లా ఉండగలిగితే తర్వాత వచ్చేది మార్గాల కిషోర న్యాయం. అది భగవంతుడే చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ధ్యానం చేయలేకపోతున్నానే అని చెప్పి అనుకుంటాడు, కొద్ది కాలం చేసి ఆపేస్తాడు. ఈ ధ్యానం చేయటం ఏమి ఉండదు, మన వల్ల కాదేమని చెప్పి వదిలిపెట్టేసి పూర్తిగా దాన్ని మానేస్తాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అట్లా మానమాకండి. శనై ఉపరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా శనై మెల్లమెల్లగానైనా మీరు చేస్తూ ఉండండి, మీకు చక్కటి మార్గం ఏర్పడుతుంది. మార్గం వల్ల మాకండి. గంట చేయలేకపోయావా, అరగంట అయినా కూర్చో, లేదా పావుగంట అయినా కూర్చో, లేదా 5 నిమిషాలైనా కూర్చో. ఆ స్థితిలో ఏదో కొంచెమైనా ఉండగలిగినా నీకు ఆ యొక్క స్థితి చక్కగా అచర కాలంలో నీకు వస్తుంది అనేటువంటి యొక్క మార్గాన్ని ఆయన బోధిస్తూ ఉంటాడు. అయితే మనలో ఉన్న కర్మవాసనలు, మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానము, మనలో ఉన్నటువంటి యొక్క దుర్గుణాలు, ఇవన్నీ కూడా మనల్ని పతనం చేయడానికే చూస్తూ ఉంటాయి. ఈ దోవను తప్పించడానికే చూస్తూ ఉంటాయి. ఏదో రూపకంగా ఈ మార్గం తప్పించి మళ్ళా సాంసారిక వ్యావహారిక మార్గాలలోనే మళ్ళీ పడేస్తాయి అన్నమాట. మనుష్యానాం సహస్రేషు అని పరమాత్మ అన్నాడు. ఎంతోమంది మార్గంలోకి వస్తూ ఉన్నారు, కానీ ఏ కొద్ది మందో దీంట్లో ఉంటున్నారు. అంటే కారణం ఏంటంటే తనలో ఉన్న గుణాలు, తనలో ఉన్న సంస్కారములు, తనలో ఉన్న అజ్ఞానము, ఇవి కలిసి వీడిని ఏదో రూపకంగా మళ్ళా పతనం చేస్తాయి. మన ప్రకృతి పదార్థాల వైపుగా లాక్కుపోతాయి, ఈ ప్రపంచంలో పడేస్తాయి, భవబంధాల్లో పడేస్తాయి. అట్లా పడ్డావు అంటే మళ్ళా మామూలేక మళ్ళా ఏ యొక్క ఇతర దేహాలు, ఇతర లోకాలు, ఇతర దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలతో ఆ జీవి ఎన్ని కష్టాలు పడుతూ ఉంటుందో ఆ చెప్పే అవకాశం లేదు. మానవ దేహంలోకి వచ్చావు కాబట్టి కొంత ఇక్కడ ఆ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకున్నావు. ఆ ఉండటానికి, సుఖంగా ఉండటానికి ఎండ ఉంటే గొడుగు వేసుకుంటావో, కాళ్ళు కాలితే చెప్పులు వేసుకుంటావో,
శీతోష్ణాలకు తట్టుకుంటే బట్టలుగా ధరిస్తావో, గృహం కట్టుకుంటావో, ఇంకా ఏదైనా ఏసీ పెట్టుకుంటావో, కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు మానవ దేహంలో సౌలభ్యాలు ఉన్నాయన్నమాట. ఇతర దేహాల్లోకి పోతే అక్కడే ఉన్నాయి. మానవ దేహంలో వచ్చి పడ్డావు కాబట్టి ఇక్కడ కలిగేటువంటి దుఃఖాలను ఎదుర్కోవటానికి, వాటి నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలుగా కొన్ని అందుబాటులో ఉన్నాయన్నమాట. అయితే అన్నీ అందరికి ఉన్నాయా? కొద్దిమందికి ఉన్నాయి, అందరికీ లేవుక. కాబట్టి కొద్దిమందికి ఉన్నాయి. ఉన్నంతలో ఏదో ఒక రకంగా వాడు పెద్ద మేడ కాకపోయినా చిన్న గుడిసైన వేసుకుని దాంట్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఉన్నంతలో వాడు ఆ ఉన్న సమస్యలకు, దుఃఖాల నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనేటువంటివి వనరులు ఉన్నాయి మానవ దేహంలోకి వచ్చిన వాడికి. ఇతర దేహాల్లోకి పోయిన వాడికి అనుక్షణం భయమే. ఏ జీవి వచ్చి తింటుందో, ఏ జీవి వచ్చి పైన పడుతుందో, ఎవడ పడతాడో, ఎవడ బాణం వేసి చంపుతాడో, ఏ మృగం వచ్చి పైన పడుతుందో, అనుక్షణం భయంతో అవి జీవిస్తూ ఉంటాయి. అన్నీ కూడా మానవ సమాజంలోకి జీవించే అవకాశం, అరణ్యాలలో జీవించాలి. ఇలాగా అనేక కష్టాలు, అనేక దుఃఖాలు. ఎందుకంటే దాంట్లోకి పోయినప్పుడు అర్థమవుతాయే కానీ దీంట్లో ఉండి దాన్ని మనం ఊహించలేం. అయితే దాంట్లోకి పోయిన తర్వాత ఏమన్నా అనుభవం చెప్పుకునే అవకాశం ఉంటుందా అని చెప్పనంటే కూడా ఎవరికి చెప్పే అవకాశం కూడా ఉండదు. ఇది లోకంలో జీవుడుగా ఉన్నటువంటి వాడు పొందేటువంటి నానా దుఃఖములు, నానా విధాయకాలుగా వాడు అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవించేటువంటి జీవునికి ఏ పుణ్య విశేషం చేతనో మానవ దేహం, మానవ తను అనేటువంటిది సంప్రాప్తమైంది. కాబట్టి ఆ మానవ తనువులో ఉన్నటువంటి యొక్క తాను ప్రయత్నపూర్వకంగా ఈ జ్ఞాన మార్గంలో వచ్చి పడగలిగితే వాడి యొక్క అదృష్టము అనేటువంటి యొక్క మాట. రెండవది ఏంటంటే, నువ్వు ఈ దేహంలో నువ్వు ఒక్కడవే కాదురా ఉన్నది, నీతో పాటు నీ పక్కనే కూర్చున్నాడు ఈశ్వరుడు. ప్రవిష్టవు అన్న పదం వాడటం కారణంగా ఇక్కడ ప్రవిష్టవు, నువ్వే కాదు నీ పక్కన ఆయన కూర్చున్నాడు, శాసకుడు కూర్చున్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నవాడు ఆ శాసకుడు. ఏమి నీవో పరీక్షణుడు, కించిగ్నుడవు, అవిద్యాబద్ధుడవు, రాగద్వేషములు గలవాడు, వ్యామోహము గలవాడు, దేహ వ్యామోహం గలవాడు. ఇవన్నీ కూడా జీవ సంబంధ లక్షణాలు. కాబట్టి ఏ జీవుడైతే ఈ దేహం అనే ఉపాధిని ప్రారబ్ధ కర్మానుగుణ్యముగా పొందాడో, ప్రారబ్ధానుగుణ్యముగా పొంది ఉన్నటువంటి యొక్క ఆ దేహములో ఉండి తాను చేసుకునేటువంటి వాడికి పూర్తి స్వేచ్ఛ విధానం లేదు. నా దేహం పొందాను కాబట్టి, ఈ లోకంలోకి వచ్చా కాబట్టి నా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాను, ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను అని చెప్పనే విధానం కాదు. లోన ఉన్నాడు పరమాత్మ, ఆయన గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి చేసినా కూడా ఎమ్మటే నీ లెక్క అంతా కూడా అక్కడ ఉండిపోతుంది. ఆ విషయాన్ని గమనించైనా నా లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నా యొక్క ప్రవృత్తి, నా యొక్క మార్గం మంచిగా ఉండాలి అనేటువంటి యొక్క భావన ప్రతి ఒక్క వ్యక్తి గమనించాల్సిన విధానం ఉంటుంది. ఎవడు ఎరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన యోగి. ఎవడు ఎరుగకున్న ఈశ్వరుడెరుగడా అన్నాడు. అందుచేత ఈశ్వరుడు లోపల ఉన్నాడనేటువంటి ఒక మాట ఇక్కడ ఉపనిషత్తు బోధిస్తూ ఉన్నది. ఏమన్నాడు? గుహాం ప్రవిష్టవు పరమే పరార్థే. గుహాం ప్రవిష్టవు, ఈ హృదయ గుహలో జీవుడు ఈశ్వరుడు ఇద్దరు అనేటువంటి వాళ్ళు ప్రవేశించి ఉన్నారు. వాళ్ళు రతం పిబంతవు సుకృతస్య లోకే, ఈ లోకములో ఈ దేహములో ఉన్నటువంటి వారు రతం పిబంతవు సుకృతస్య దుష్కృతస్య సుకృతస్య అని చెప్పిన అన్నాడు. మరి ఈ జీవుడు భుజించేది సుకృతమేనా అని చెప్పనంటే దుష్కృతం కూడా భుజిస్తాడు. ప్రతి జీవి కూడా కేవలం పుణ్యమే కలిగి ఉన్నాడని చెప్పడానికి వీలు లేదు. ప్రతి ప్రాణి పుణ్యముతో పాటు పాపము కూడా కలిగి ఉన్నాడు. గీతలో పరమాత్మ అంటాడు, ఎట్లాగా అగ్ని ధూమము లేకుండా ఉంటుందో, ధూమము లేకుండా అగ్ని ఎట్లా ఉండలేదో, అట్లా ప్రతి కర్మలో కూడా ఏదో కొంత దోషం ఉంటుందని చెప్పని అంటాడు. కాబట్టి మహాపాపములు కలిగి ఉండే కర్మలు ఉన్నాయి. నువ్వు ఎంత పుణ్యకర్మలుగా భావిస్తూ ఉన్నావో ఆ పుణ్యకర్మలుగా భావించే వాటిల్లో కూడా ఏదో కొంత దోషం అనేటువంటిది
ఉంటుంది అని చెప్పని అంటాడు. యజ్ఞాలు చేస్తూ ఉన్నారు, అవి పుణ్యక్రతువులు అని చెప్పని అంటారు. ఎంత పుణ్యక్రతువులుగా భావించినా వాటి ద్వారా కూడా పాపం అతనికి కొంత సంక్రమించే విధానము ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నారు, దైవ పూజ అని చెప్పని అన్నారు. ఆ దైవ పూజ పుణ్య విధానము అని చెప్పని భావించినా దాంట్లో కూడా ఏదో కొంత నీకు దోషం లాంటిది కూడా వస్తూ ఉంటుంది, తెలియకుండానే వస్తూ ఉంటుంది. పువ్వు గిల్లావంటే అది గిల్లినప్పుడు కూడా దోషమే అని చెప్పని అన్నాడు. ఓ చెట్టుకి పుష్పం పుష్పించిందని చెప్పనంటే ఆ పుష్పం చెట్టుతో అనుసంధానం కలిగి ఉందని చెప్పనంటే నివేద భక్తి కోసంగా భగవద్ఆరాధన కోసంగా అని చెప్పని గిల్లినప్పటికి కూడా ఆ చేయటం వల్ల నీకు పుణ్యం వచ్చింది, గిల్లటం వల్ల పాపం కూడా వస్తుంది. పువ్వు గిల్లినా కూడా పాపం వస్తుంది. చెట్టుకు బాధ కదా, చెట్టు కూడా ప్రాణం ఉందగా, చెట్టుకి బాధేక. కాబట్టి దేనికదే ఆరాధించావు పుణ్యమే, ఈ పని చేశావు పాపమే, రెండు సంక్రమిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రతి ప్రాణికి కూడా సుకృతస్య అని ఇక్కడ ఆ పదం వాడాడు. సుకృతస్య దుష్కృతస్య రెండు వ్యక్తుల్లో ఉంటాయన్నమాట, సమానంగా ఉంటాయని చెప్పి అంటానికి వీలు లేదు. కొంతమంది పుణ్యాత్మలు ఉంటారు, వాళ్ళలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, పాపం తక్కువ ఉంటుంది. కొంతమంది జీవులు ఉంటారు, ఎక్కువ పాపం ఉంటుంది, తక్కువగా పుణ్యం ఉంటుంది. ఏదున్నా కానీ వాడు భుజించాల్సిందే. సుకృతస్య లోకే పిబంతౌ కృతం పిబంతౌ వ్రతం, ఆ కర్మఫలాన్ని వ్రతం పిబంతౌ, ఈ పిబంతౌ అనే పదం వాడటం వల్ల ఈ మంత్రం బ్రహ్మసూత్రాలలో ఒక అధికరణం అయిందన్నమాట. ఒక అధికరణంగా దాంట్లో వస్తుంది, ప్రశ్నాత్మకమైంది అక్కడ. ఏమిటా ప్రశ్నాత్మకము అని చెప్పనంటే వ్రతం పిబంతౌ, పిబంతౌ అనుభవిస్తూ ఉన్నారు, పిబత అనుభవిస్తూ ఉన్నాడు, పిబంతౌ దివచనం వాడాడు కదా, దివచనం ఇద్దరు ఉన్నారు గుహలో అన్నావు బాగా ఉంది. ఈ శరీరములో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అంటంలో ఎలాంటి భేదం ఎవరికి కూడా లేదు. అస్మిన్లోకి గీతలోక పరమాత్మ ద్వావిమౌ పురుషవులోకే చరశ్చాక్షర ఏవచ, అస్మిన్లోకే ద్వా పురుషౌ స్తౌ, ఈ యొక్క అస్మిన్లోకి ఈ లోకములో ఈ దేహములో ద్వా పురుషవు స్తౌ ఇద్దరు ఉన్నారని చెప్పి అన్నాడు గీతలో కూడా. కాబట్టి ఇద్దరు ఉన్నారు అన్నటువంటి విషయం కాడ ఎవరో కూడా దానికి అబ్జెక్షన్ లేదు. పిబంతవు అన్నాడు, పిబతవు పిబంతవు, తాగుతూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. పిబ అంటే తాగటం అని చెప్పి అర్థం. పిబంతవు తాగుతూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు అనే మాట వాడినప్పుడు జీవుడికి వర్తిస్తుంది, ఈశ్వరునికి వర్తిస్తుందన్నమాట. ఈ మాట వాడటంతో మరి కొద్దిగా సమస్య అయిపోయిందని ఉపనిషత్తు చెప్పింది. ఈ మాట ఆ కర్మ ఫలాలని జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు, ఈశ్వరుడు అనుభవిస్తున్నాడు అనేటువంటి యొక్క విధానం. మీకు ఇదే విషయం మళ్ళా మీకు ముండకంలో కూడా వస్తుంది. ద్వా సుపర్ణౌ సుయజా సఖాయ సమానం వృక్షం పరశస్వజాతం జాతే తయోః అన్యః పిప్పలం స్వాదత్తి అనశ్నన్ అన్యః అభిషాకశీతి అని ఇక్కడ దీంట్లో ఆ మంత్రాన్ని కూడా ఇక్కడ మనం తీసుకొచ్చి పెట్టారు. ఈ మంత్రం కూడా ద్వా సువర్ణ సుపర్ణౌ సయుజ సఖాయ, ఇది ముండకంలో ఉన్నటువంటి మంత్రం. ఇదే కాటకౌలిలో ఉన్న మంత్రం. అది ముండకంలో మంత్రము ద్వా ఇద్దరు, సుపర్ణ సయుజ సుపర్ణ మంచి రెక్కలు ఉన్నటువంటి, సయుజ సఖాయ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వారు, సమానం వృక్షం పరిశస్వ జాతి ఆ వృక్షమునందు ఉన్నారు. వృక్షం ఒక చెట్టుగా పోల్చాడు ఇక్కడ. ఆ చెట్టు మీద రెండు మంచి పక్షులు ఉన్నాయి, రెండు సయుజ సఖాయ సుపర్ణ, ఆ యొక్క రెండు పక్షులు ఆ వృక్షం మీద ఉన్నాయన్నాడు. తయోహో అన్యః పిప్పలం స్వాదు అత్తి, తయోహో ఆ రెండింట్లలో అన్యః ఒకటి, పిప్పలం స్వాదు అత్తి ఒకటి కర్మఫలాలని భుజిస్తూ ఉన్నది. స్వాదు అత్తి అనగా స్వాదు ఆ యొక్క కర్మ ఫలాలని అత్తి తింటా ఉంది, ఒక పక్షి మాత్రం తింటా ఉన్నది. అనశ్నన్ అన్యః అభిషాకశీతి, అనశ్నన్
అనశ్నన్ తినటం లేదు, అశ్నన్ అంటే తినటం, అనశ్నన్ తినటం లేదు, అన్యః మరొకటి అభిషాకశీతి చూస్తూ ఉందని చెప్పి అన్నాడు. వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో కర్మఫలాలని భుజిస్తూ ఉంటే మరొక పక్షి కేవలం సాక్షి మాత్రంగా చూస్తూ ఉన్నది అని ముండకంలో చెప్పాడు. దీనికి సమస్యాత్మకం లేదు. ఎందుకంటే కర్మఫల ప్రదాత ఈశ్వరుడు, కర్మఫల భోక్త జీవుడు. ఇది శాస్త్రం చెప్పే మాట. కర్మలు చేసేవాడు ఈశ్వరుడా జీవుడా అని చెప్పనంటే కర్మలు చేసేవాడు జీవుడు, ఈశ్వరుడు కర్మలు చేయడు, ఆయన సాక్షి మాత్రంగా ఉండేటువంటి వాడు. ఎవరిని కూడా కర్మలలో ఆయన ప్రోద్బలం చేయడు, ప్రోత్సహించడు, నువ్వు చేయమని చెప్పిన ఆయన ఏమి చెప్పడు. కాబట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వములు కలిగి వ్యవహరించేటువంటి వాడే జీవుడు. కాబట్టి తాను చేసుకున్నటువంటి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు జడం కాబట్టి ఆ జడాత్మికమై ఉన్న కర్మలను చైతన్యవంతముగా చేసి ఫలవంతముగా అందించేవాడు ఈశ్వరుడు. అది అందువల్ల సైశ్వరవాదము అని చెప్పని అంటారు. ఇది నిరీశ్వరవాదములో వాళ్ళు వేరే రకంగా చెప్పుకొస్తారు. సైశ్వరవాదములు ఏం చెప్తారని చెప్పనంటే జీవుడు చేసుకునే ఏవైతే ఉన్నాయో ఫలములు అవన్నీ జడములు, స్వతసిద్ధముగా చైతన్యవంతముగా అయి ఫలములు ఇవ్వలేవు. అలాంటి యొక్క ఆ కర్మలను ఫలవంతముగా చేసి జీవునికి అందించేటువంటి వాడు కాబట్టి కర్మ ఫల ప్రదాత, కర్మ ఫల భోక్త జీవుడు, ఆ కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు. కాబట్టి అభిషాకశీతి అన్యః అన్యః అనశ్నన్ రెండోవాడు తినటం లేదు. ఇలాంటి కర్మ ఫలాలకు ఆయన అనుభవానికి అనుభోక్తవ్యుడుగా ప్రదాత అంతవరకే. కాబట్టి మన దేహంలో ఉన్నటువంటి యొక్క జీవుడు కర్మ ఫలాలని సుఖదుఖాల రూపకంగా అనుభవిస్తూ ఉన్నాడు. లోన ఉన్న ఈశ్వరుడేమో సాక్షి మాత్రముగా ఉండి ఆ ఫలాలని ఆయన కర్మ ఫలాలని అందిస్తూ ఉంటాడు జీవుడికి. అంటే చైతన్యవంతంగా చేసి కర్మఫల ప్రదాత అని చెప్పని అంటారు. ప్రదాత అంటే ఇవ్వటం. మన జీవితంలో ఏవైతే మనం పొందాలో, మన కర్మలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. భగవంతుడు మనకి ఇస్తాడు. అది అందువల్ల నాకు రాలేదే అని చెప్పనంటే లేకుండా వచ్చే అవకాశం లేదు. ఎంత కష్టపడ్డా చెబుతూ ఉంటారు కదా, ఎంత కష్టపడతాడండి వాడు, ఎంత కష్టపడ్డా ఆ యొక్క మన గొర్రెకు పితృడు తోకేసినట్లుగా వాడి విధానం ఉంటుంది. వాడున్నాడండి కష్టపడకుండా వాడు వచ్చి పడతా ఉందని చెప్పనని ఇది పదాలు వాడుతూ ఉంటారు. అందువల్ల కలిసి వచ్చే విధానం ఒకటి ఉంటుంది, ఎంత కష్టపడ్డా రాని విధానం ఉంటుంది. అవన్నీ కూడా కర్మ ఫలాలు అనేటువంటి యొక్క మాట కర్మ సిద్ధాంతము వాడుతూ ఉన్నది. అందుచేత ఇక్కడ ఈ ముండకములో వచ్చిన మంత్రములో ఎలాంటి యొక్క భేదాభిప్రాయం లేదు. ఈ కాటగోలిలో వచ్చిన మంత్రంలోనే పిబంతవు దివశం వాడాడు కాబట్టి ఇద్దరు అనుభవిస్తూ ఉన్నారు అనే మాట వాడినప్పుడు అది బ్రహ్మసూత్రాలలో ఒక అధికరణంగా ఏర్పడింది. అక్కడ వేదవ్యాసుల వారు సమన్వయం చేసి అక్కడ ఆయన చెప్పుకొస్తాడు. అది ఇట్లా ఉపనిషత్తులలో ఏవైతే కొంత వ్యత్యస్తముగా మనసుకు తోసేవిగా ఉంటాయో అలాంటి సందర్భాలనే ఒక అధికరణంగా ఏర్పడుతుంది బ్రహ్మసూత్రాలలో. కాబట్టి బ్రహ్మసూత్రములు అని చెప్పనంటే ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాలని సమన్వయం చేసి చెప్పేటువంటి విధానమే బ్రహ్మసూత్రాలుగా చెప్పుకొస్తారు. అది 192 అధికరణాలు ఉంటాయి. 192 అధికరణాలు ఉంటాయి ఆ బ్రహ్మసూత్రాలలో. అది 4 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయం 4 పాదాలు, 4 నాలుగులు 16 పాదాలు, 555 సూత్రాలు, 192 అధికరణాలు కలిగి ఉండేది బ్రహ్మసూత్రాలు అని చెప్పేసి అని దాంట్లో ఈ మంత్రం చర్చనీయాంశముగా వస్తుంది. అందువల్ల పిబంతవు దేవచన వాడినప్పటికీ కూడా అక్కడ అనుభవించేటువంటి వాడు జీవుడే కానీ ఆ కర్మ ఫలాన్ని జీవుడితో పాటు ఈశ్వరుడు కూడా అనుభవించే విధానంగా చెప్పే అవకాశము లేదు. జీవుడు చేసుకున్న కర్మలు ఈశ్వరుడు అనుభవించే విధానం కాదు, జీవుడే అనుభవించాల్సి ఉంటుంది. ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నప్పుడు జీవుడు చేసినప్పటికీ కూడా ఆ కర్మ ఫలాలు
ఈశ్వరుడు కూడా అనుభవించే విధానం ఉంటుంది కదా అని భావించవద్దు. జీవుడు చేసుకున్నప్పటికీ కూడా ఆ జీవదేహములో ఈశ్వరత్వం ఉన్నప్పటికీ కూడా అనుభవించేటువంటి వాడు మాత్రం జీవుడే. వృతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయ తపో బ్రహ్మవిదో వదంతి. అందువల్ల మనలో ఇద్దరు పురుషులు ఉన్నారు, గుహాం ప్రవిష్టవు, ఇద్దరు పురుషులు ఉన్నారు అని చెప్పన్నప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటి? ఇక్కడ ఇది జీవుని యొక్క స్థలము, ఇది ఈశ్వర స్థలం. జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని స్థాన విచారము అంటారు, బ్రహ్మాండ విచారము అని చెప్పని అంటారు. ఈ స్థాన విచారము బ్రహ్మాండ విచారం మీకు అన్ని చోట్ల చెప్పరు. మీకు టీవీలో ఎక్కడా కూడా వచ్చేది ఉండదు. గురుతత్వం గురుబోధగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే శిష్యులకు అలాంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశాలని చెప్పటం జరుగుతుంది. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియవలు గురువు భాగవతం. అందుచేత ఇక్కడ చెప్పినప్పుడు ఇది జీవుని యొక్క స్థలం, కారణదేహము. నేను చెప్పుకొచ్చా మీకు, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఈ 3 దేహాల యొక్క స్థానాలు. ఈ కిందకు పోయి చెప్పే అవకాశాలు లేవు. ఇది బ్రహ్మాండము. బ్రహ్మ విద్య వినాలి అన్నా, బ్రహ్మబోధ చెప్పాలి అన్నా, బ్రహ్మము యొక్క అనుసంధానం చేయాలన్నా, బ్రహ్మము యొక్క జ్ఞాన సాధన యోగ సాధన చేయాలన్నా అన్ని కంఠం పైభాగమే కానీ కిందంటూ ఏమి లేదు. కిందంతా కర్మాగారం ఉంటుంది తప్ప ఇది జ్ఞానానికి నిలయమై ఉన్నటువంటి యొక్క అంశం. జ్ఞానం, ఈ విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని పొందాలని చెప్పనంటే ఈ బ్రహ్మాండమునందే ఉన్న పరికరాలు. అనగా వినాలి అన్నా, చూడాలి అన్నా, తినాలి అన్నా, అనాలి అన్నా, వాసన గ్రహించాలన్నా అన్నీ ఎక్కడే. పంచభూతాలు ఏవైతే శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలు కలిగి ఉన్నాయో అట్టి ఆ పంచభూతాలలో ఉన్నటువంటి యొక్క విషయ జ్ఞానం పొందాలని చెప్పన్నట్లయితే ఈ బ్రహ్మాండం యొక్క పైభాగం అన్నదే ఉన్నది. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి యొక్క ఈ విషయ జ్ఞానం వ్యావహారిక విశ్వజ్ఞానం పొందాలని చెప్పనన్నా, లేక విశ్వేశ్వరుని యొక్క అనుభవం పొందాలన్నా, విశ్వేశ్వరుని యొక్క భగవంతుని దివ్య జ్ఞానాన్ని పొందాలని చెప్పనన్నా, లేక ఈ విశ్వజ్ఞానం పొందాలని చెప్పనన్నా నీకు ఈ కంఠం పైభాగమే కానీ కింద భాగం అని చెప్పనేమి లేదు. దీన్ని బ్రహ్మాండ విచారము అని చెప్పని చెప్పుకొస్తారు. సురత్రమాకాశే వాయువు త్వక్కు అగ్ని చక్షు అప్సు జిహ్వా పృథివ్యాం గ్రానమితి శారదోపనిషత్తు. ఈ పంచభూతాలకు నిలయమై ఉన్నటువంటి యొక్క స్థలాలు. దాంట్లో ఇది జీవుని స్థలం కారణదేహము, సూక్ష్మదేహ స్థలము, స్థూలదేహ స్థలం. స్థూలదేహం అని చెప్పనంటే తిని పెరిగేది స్థూలదేహం, విని పెరిగేది సూక్ష్మదేహం, దృశ్యాలు చూసి పెరిగేది కారణదేహం. ఈ 3 కూడా దేహాలే అని చెప్పని అన్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా జీవస్థలంలో ఉంటారు. జీవస్థలంలో అనగా కారణదేహ స్థలంలో ఉంటారు. సూక్ష్మదేహం యొక్క సంబంధం పొంది ఇంద్రియాలతో వ్యవహరిస్తారు. స్థూలదేహం యొక్క సంబంధాన్ని పొంది లోక వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. జాగ్రత్త అవస్థ స్థూలదేహ సంబంధంతో వస్తుంది, స్వప్నావస్థ సూక్ష్మదేహ సంబంధం వల్ల వస్తుంది, సుషుప్తి అవస్థ కారణదేహం యొక్క సంబంధం వల్ల వస్తుంది, తురియము మహాకారణం వల్ల వస్తుంది. 4వ స్థానం ఇది. ఈ తురియ మార్గ స్థలము అని చెప్పి అన్నారు. ఇది ఈశ్వర స్థలం. ఇది కూటస్థ స్థలం, ఈశ్వర స్థలం. కూటస్థుడు జాగ్రత్త అవస్థ ఈశ్వరుడు, స్వప్నావస్థ తైశ్వరుడు, సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, తుర్యం కూటస్థుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. ఆయనే అక్షరుడు, ఆయనే కూటస్థుడు. ఈ హంస ఉన్నటువంటి ఈ సోహం సంచరించేటువంటి ఈ మహాకారణ స్థలములో ఉన్నటువంటి వాడే ఈశ్వరుడు అని చెప్పని ఇది ఈశ్వర స్థలము. ఈ 3 కూడా జీవస్థలాలు. ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర స్థలంలోకి వచ్చి ఉండరు. ఉండేది ఎక్కడ అంటే ఈ జీవస్థలాల్లో మాత్రమే ఉంటారు. అనగా స్థూలదేహ సంబంధం జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహ సంబంధం స్వప్నావస్థ, కారణదేహ సంబంధం సుషుప్తి అవస్థ. ఇంతవరకే ఉంటారు మానవులు. ఉంటే జాగ్రత్త అవస్థలో ఉంటారు, లేదా స్వప్నావస్థలో ఉంటారు, లేదా సుషుప్తి అవస్థలో ఉంటారు. సుషుప్తి అవస్థ వదిలిపెడితే మళ్ళీ స్వప్నావస్థకు వస్తారు, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తారు, మళ్ళీ జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నంలోకి పోతారు, మళ్ళీ సుషుప్తికి పోతారు, సుషుప్తి నుంచి మళ్ళీ స్వప్నము, మళ్ళీ జాగ్రత్త. మీ ఎంతకాలం బతికినా, ఎన్ని దేహాలు ధరించినా,
ఎన్ని యుగాల పర్యంతం ఉన్నా, నువ్వు ఏ దేహాలలో ఉన్నా, ఈ మూడే మానవ దేహమే కాదు, పశుదేహంలో ఉన్నా, పక్షి దేహంలో ఉన్నా, ఏ దేహంలో ఉన్నా, స్థూల దేహంతో, సూక్ష్మదేహంతో, కారణదేహముతో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో. ఏమైనా ఇతర జీవులకు స్వప్నాలు వస్తాయా అని ప్రశ్న. వాటికి కూడా స్వప్నాలు అనేటువంటివి వాటికి ఉంటాయి, ఉండవని చెప్పి అంటుంది వీలు లేదు. వాటికి కూడా స్వప్నావస్థ వస్తుంది. ఎందువల్ల వస్తుంది? వాటి సూక్ష్మదేహం ఉంది కదా, ఆ సూక్ష్మదేహాలలో ప్రింట్ అవుతాయి అన్నమాట. ప్రింట్ అయ్యి ముద్రలు అవి మళ్ళా స్వప్నావస్థలో ఆ విధంగా అవి వాటికి కూడా భాషిస్తూ ఉంటాయి. ఉన్నాయా లేవా అనే విషయం నిగ్గు తెలుసుకోవాలని చెప్పానంటే, నువ్వు ఒకవేళ అవి నిద్రపోయినప్పుడు ఆ నిద్ర లోపల నువ్వు పోగలిగితే నీకు తెలుస్తుంది ఆ విషయం అంతా కూడా. వాటికి మనస్సు ఉన్నది, వాటికి ఇంద్రియాలు ఉన్నాయి, వాటికి బుద్ధి ఉన్నది, వాటికి జ్ఞానం ఉన్నది. అక్కడ అన్నం పెట్టు తినటానికి వస్తుంది, కర్ర పట్టుకో నిలబడుతుంది. అన్నం పెట్టాక తిందామని చెప్పి అనిపించిందిగా వస్తుంది, కర్ర పట్టు కూసో ఆగుతుంది, కొడతాడేమో అని చెప్పేసేసి. అట్లాగా వాడి జ్ఞానం ఉన్నది. యజమాని వస్తే ఎంత వినయంగా, ఎంత విధేయతగా ఆ తోకాడిస్తూ మరి ఎంత ఊగిపోతుందో దాని దేహం అంతా కూడా, ఎంత వినయం చూపుతుందో, ఎంత గౌరవంగా చూపుతుందో చూసారా? యజమాని వచ్చినప్పుడు అది పక్కింటి వాడేస్తే, వేరే ఇంటి వాడేస్తే అట్లా తోగుపుతుందా? వినయం చూపుతుందా? ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. ఆగో, యజమాని పిలవంది నువ్వు పోవడానికి వీలు లేదు అన్న విధానంగా కాపలా కాస్తుందన్నమాట. నేను ఇంటికి కాపలా కాస్తూ ఉన్నాను, నాకు వీళ్ళు అన్నం పెట్టి పోషిస్తూ ఉన్నారు, నేను నా బాధ్యత నేను పాటించాల్సి ఉంటుంది అని చెప్పి ఎవరన్నా వస్తే నిలబెట్టేస్తుంది ఆ పని. యజమాని కనుక తప్పుకో అని చెప్పి అనగానే పక్కకి వెళ్ళిపోతుంది. ఎప్పుడే యజమాని ఆ మాట వాడాడో ఎమ్మటే వెనక్కి వచ్చేస్తుంది, పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. యజమాని గారు చెప్పారు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చాక అని చెప్పనే భావనతో మనకంటే జ్ఞానంగా ప్రవర్తిస్తాయి చూసినట్లయితే అవన్నీ కూడా. వాటికి కూడా మాటలు ఉన్నాయి, వాటికి కూడా భాష ఉంది, వాటి భాష వాటికి ఉంటాయి, మన భాష మనకుంటుంది, మన భాష వాటికి అర్థం కాదు. ఇప్పుడు సింబల్స్ గుర్తొస్తాయి, సింబల్స్ మాత్రం గుర్తిస్తాయి కొన్ని. అది అందుచేత ప్రతి జీవికి భగవంతుడు భాష పెట్టాడు, వాళ్ళ భాషలో వాడు మాట్లాడుకుంటాయి. చేముందనుకోండి, బెల్లం మొక్క ఉందనుకోండి, అది ఒకటి తింటుందా? బెల్లం మొక్క కనపడగానే ఏం చేస్తుంది? బిరబిరా పోతుంది, తన పరివారానికి ఆ గోడానికి పోతుంది, తన యొక్క పరివారం దగ్గరికి పోతుంది, అన్నింటికీ చెప్పేస్తుంది రండి బెల్లం ఉంది, ఆహారం ఉంది రాని చెప్పిన కానీ మొత్తం వందల చీమలన్నీ కూడా ఎమ్మటే వచ్చేస్తాయి. అంత మీడియం, అంత సమాచారం వెళ్ళిపోయింది ఎమ్మటి వాడకండి కూడా. మరో క్షణంలో నీకు చూస్తే రావందాడనమాట. నువ్వు అట్లా పోయి రాగానే అప్పటికి ఎన్ని కూడా రావందాడిగా తిరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మరి ఇంత సమాచారం ఇక్కడ బెల్లం ఉన్నది, తినే పదార్థం ఉంది అనేటువంటి యొక్క జ్ఞానం వాడికి ఎట్లా కలిగింది? అక్కడ ఎట్లా చెప్పాయి? వాడికున్న భాష వాడికి ఉన్నది కాబట్టి సమాచారం ఎమ్మటి చేరిపోయింది. మొత్తం లైన్గా సోల్జర్స్లాగా లైన్గా అనమాట. వాడు ముందున్నమ్మటి ముందే, వెనకున్నదేమో వెనకాలి, ఇది ముందుకు పోదు. మరలా ఆ క్రమం పాటిస్తాయి, ఆ పద్ధతి పాటిస్తాయి అన్నమాట. అది ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, తిరుమల కొండకు పోతాం కదా, ఆ తిరుమల కొండలో గేటులు లేకుండా కనుక పెడితే వాళ్ళు అన్ని రూములు కట్టి తాళాలేసి గేట్లేసి కూర్చోబెట్టగా పట్టి కూర్చున్నామే కానీ అట్లా లేకుండా ఓపెన్ చేసేస్తే తోసుకుంటారు. దేవుణ్ణి కూడా పడగొట్టేస్తారు ఆ పని. ఆ తోసుకోవటంలో దేవుణ్ణి కూడా పడేస్తారు అంతే. గుంపులుగా పోతారు, ఆయన్ని పడేస్తారు, ఆయన మీద వీళ్ళు పడతారు పోయి. మనం పోయిన పుష్కరాల్లో రాజమండ్రిలో ఏం కొంప మునిగింది, స్నానం ఎక్కడ పోతుంది? నది అడగబోతుంది, నది అడగబోదుగా. క్రమం పాటించు, మెల్లమెల్లగా పో. ముందు వాళ్ళు స్నానం చేస్తారు, పోతారు, నువ్వు పోయి స్నానం చేస్తావు కదా. లేదు, నేను ముందు పోయి స్నానం చేయాలి, ఆ పుణ్యం నాకు ముందు ఖాతాకు రావాలి, ముందు పుణ్యం నా ఖాతాకు రావాలని చెప్పి అన్నాడు. పోయాడు, ఆ ఖాతాకు వచ్చేసేసింది వాడు పుణ్యం అంతా. పోలా మొత్తం పుణ్యం అంతా కట్టుకుని. ఈ విధంగా చూసినట్లయితే మనకంటే క్లారిటీగా, మనకంటే తెలివిగా, మనకంటే కూడా విధానంగా జీవిస్తున్న ఏమో అని చెప్పని మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట.
అప్పుడు చూసిన అమ్మగారు ఆ బెల్లం మొక్క చెమలో పెట్టాయి, గమేక్షన్ పట్టుకొచ్చింది, చుట్టూ కొట్టింది. అప్పుడు గమేక్షన్ ఆ చుట్టూ ఉన్నాయి, దరిదాపుల్లో ఉన్నాయని సచిని ఆ దెబ్బకి. మిగతా ఏం చేస్తాయి? పోయి తింటాయా? ఎందుకు పోతాయి? ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? గమేక్షణం తింటే శాస్తాము అన్న జ్ఞానం వాడికి ఎట్టగలిగింది? మానవునికి ఒక పదార్థం తిన్నప్పుడు మూర్ఛపోతే లెగిస్తే వాడు ఒరి ప్రమాదం అని చెప్పేసి అని తెలుసుకుని మళ్ళీ దాని జోలికి పోడు వాడు. ఇది ప్రమాదము, తింటే శాస్తాం అనేటువంటి జ్ఞానం వాడికి తిన్నాక కలిగిందా, తినకుండా కలిగిందా? తిన్నాక కలిగిందా? అంటే ఆ చీమలు అంటే కొన్ని చీమలు చచ్చాయి కాబట్టి అవి చచ్చాయరా మనం సస్తామని చెప్పేసి అనే జ్ఞానం వాడు కలిగింది అప్పుడు ఎమ్మటే. చూడండి మరి, గమేక్షణం తింటే మనము చేస్తాము అన్న జ్ఞానం ఉండగా వాడికి. ఇది బెల్లము తినదగింది, తింటే ఆకలి తీరుతుంది అన్న జ్ఞానం ఉన్నట్లేక. కాబట్టి వాడికి జ్ఞానం ఉన్నది, సామాన్య జ్ఞానం ఉంది. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఇలాంటి పదాలు చేరలేదు. చేరకపోవచ్చు కానీ, శాస్త్ర పదాలు చేరకపోవచ్చు కానీ, వాటి పరిధిలో జీవన విధానంలో ఉండేటువంటి సామాన్య జ్ఞానం వాడికి భగవంతుడు వాడికి అందించాడు. వాటి జీవనంలో అవి చేసుకుంటూ ఉన్నాయి. వాటికి మనస్సు, వాటికి బుద్ధి, వాటికి తెలివి, వాటికి జ్ఞానం, వాటికి కూడా నమ్రత, వాటికి వినయ విధేయతలు, వాటికి కూడా మంచిదనము, వాటికి కూడా పరివారం, అవి కూడా కలిసికట్టుగా జీవించే విధానం అన్నమాట. ఏ జాతికి ఆ జాతి కలిసికట్టుగా జీవిస్తాయి. టీవీలో చూస్తున్నా మీరు, డిస్కవరీ ఛానల్లో చూస్తల్లా ఏనుగులు ఉంటాయి, గుంపుగా ఉంటాయి. లేడులు ఉంటాయి, అవన్నీ గుంపుగా ఉంటాయి. అట్లనే మరి కొంగలు ఉంటాయి, అవన్నీ గుంపుగా ఉంటాయి. పశువులు ఉంటాయి, అవన్నీ గుంపుగా ఉంటాయి. దుప్పులు ఉంటాయి, అవన్నీ గుంపుగా ఉంటాయి. సింహాలన్నీ అవన్నీ గుంపుగా జీవిస్తూ ఉంటాయి. ఏమి ఒక్కొక్క జాతి అన్నమాట. ఏ జాతికి ఆ జాతి గుంపుగా కలిసికట్టుగా జీవిస్తాయన్నమాట. మరి మానవులంతా గుంపుగా జీవిస్తారా? మానవులంతా కలిసికట్టుగా జీవిస్తారా? ఎన్ని కులపరంగా చీలిపోయాం. నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు క్షత్రియుడు, నువ్వు వైశ్యుడు, నువ్వు శూద్రుడవు, నువ్వు మాల, మాదిగ, ఎరుక, యానాది, ఎన్ని రకాలు చెప్పండి వీడికి. ఇన్ని రకాలుగా మానవులు విడిపోయారుగా, ఎవరికి వారుగా విడిపోయారన్నమాట. మతపరంగా మీ అద్వైతులు, మీరు ద్వైతులు, మీరు విశిష్ట అద్వైతులు, మీరు శ్రీమతం, అది వైష్ణవ మతం, శైవ మతం, ఇట్లా బొట్లు పెట్టుకుని కూడా ఎవరికి వాళ్ళు చేరిపోయారు, చీలిపోయారు. ఆ ముఖం చూస్తే వీడికి అసహ్యం, ఈ ముఖం చూస్తే వాడికి అసహ్యం. ఎందువల్ల వీడి ముఖం మీద నిలువు బొట్లు ఉన్నాయి, వాడి ముఖం మీద అడ్డబొట్లు ఉన్నాయి. కాబట్టి వాడి ముఖం చూస్తే వీడికి అసహ్యం, వీడి ముఖం చూస్తే వాడికి అసహ్యం. ఈ విధంగా మరి వ్యక్తులు మతపరంగా చీలిపోయారు, కులపరంగా చీలిపోయారు, రాజకీయ పరంగా ప్రతి ఇంట్లో పార్టీలు, అమ్మ ఒక పార్టీ, అయ్య ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, కొట్టుకు చావడం కుటుంబంలో. ఇంట్లోనే ఐక్యత లేదు. ఈ విధంగా ఉన్న చూసా. ఇలాంటి విధానాలు మీకు ఆ జీవులు లేదు, ఉన్నాయా? పశు బ్రాహ్మణులు, బ్రాహ్మణ పశువులు, క్షత్రియ పశువులు, వైశ్య పశువులు, శూద్ర పశువులు, రెడ్డి పశువులు, నాయుడు పశువులు, మాల పశువులు, మాదిగ పశువులు ఏమన్నా? ఏమన్నా? అద్వైత పశువులు, ద్వైత పశువులు, విశిష్టాద్వైత పశువులు, వైష్ణవ పశువులు ఉన్నాయి. అట్లా ఏమన్నా లేవు. నిజంగా కనుక జీవిస్తున్నాయంటే కలిసికట్టుగా ఈ గొడవ అక్కడ లేదు. ఇదంత అజ్ఞానం, మూర్ఖత్వం, అంతా కూడా ఏదో జ్ఞానం అని అనుకుంటూ ఉన్నాం. ఇది పెద్ద అజ్ఞానం అన్నమాట. ఇది పెద్ద అజ్ఞానం. చెప్పల ఈశావాస్యంలో అందం తమః ప్రవిశంతి అవిద్యాముపాసతే. అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలోకి పోతూ ఉన్నాడు, పోతాడు. తతః భూయః యవతే తమః యా విద్యాయామ్రతాః. ఏమి విద్యాయామ్రతాః? ఈ విద్యను ఉపాసించేవాడు ఇంకా వాడికంటే తతః భూయః ఇంకా మిక్కిలి అంధత్వంలోకి పోతున్నాడని చెప్పని అన్నాడు. ఎందువల్ల? కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికం సామరస్యాన్ని బోధించేది, సమైక్య భావాన్ని బోధించేది, సర్వాత్మనా భావాన్ని బోధించేది. దేహాలు వేరైనా ఆత్మ ఒకటేరా, అందరూ ఒకే ఒక స్వరూపమై ఉన్నారు అనేటువంటి విధానంగా ఆధ్యాత్మికం బోధిస్తూ ఉంటే నువ్వు నిజంగా ఆధ్యాత్మికం అధ్యయనం చేసిన వాడివి అయితే ఆ భావం కలిగి ఉండవు.
సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఏమి అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవ చ. అద్వేష్ట సర్వభూతానాం, అన్ని భూతముల పట్ల అన్ని జీవుల పట్ల ద్వేషభావం లేకుండా ఉండుము అని చెప్పింది. కనీసం అన్ని జీవుల పట్ల ద్వేషభావం లేకుండా ప్రేమించే విధానం లేకపోయినా పర్వాలేదు. కనీసం మానవ జాతిలోనన్న పుట్టినవాడివి కదా, మానవుని ప్రేమిస్తున్నావా? ఆయన చెప్పింది ఏమిటి? సమో సర్వేషు భూతేషు అద్వేష్ట సర్వభూతానం అని చెప్పి అన్నాడు. సమస్త భూతముల పట్ల నీ ద్వేషభావం ఉండరాదు. ఎందువల్ల? అన్ని భూతములు నా అంశము, అన్ని దేహాలలో నేనే మమైవాంశో జీవలోకే, సమస్త భూతాలలో నేను ఉన్నాను, జీవరూపకంగా ఉన్నాను. అందుచేత ఏ ప్రాణిని హింసించినా అది యొక్క నన్ను హింసించినట్లే అనే భావనగా సర్వభూత నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు నమస్కరించినా ఆయనకే ఏరుతుంది, తిరస్కరించినా ఆయనకే ఏరుతుంది కదా. మరి అన్ని భూతములను ప్రేమించాలి, అన్ని భూతముల పట్ల ద్వేషభావం ఉండకూడదు అని చెప్పని స్వామి చెబుతూ ఉన్నాడు. మనం అనవచ్చు, అయ్యా మాకు అంత విశాల బుద్ధి లేదు కాబట్టి మేము మానవుల వరకు ప్రేమిస్తాం అని అన్నసక కనీసం వీడైనా బుద్ధి ఉన్నవాడైతే చెప్పవచ్చు. వీడు స్వామి గారితో, నువ్వు చెప్పావే బాగానే ఉన్నది, అన్ని భూతాలను ప్రేమించమన్నావు, నీకు ఆ విశాల బుద్ధి నీకు ఉన్నది దైవం కాబట్టి. మేము మానవులం కదా, జీవులం కదా, మాకు అంత విశాల బుద్ధి లేదు. మేమున్నదే అన్నిటినీ ప్రేమించలేం కాబట్టి మానవులన్నా ప్రేమిస్తాం, మానవ జాతినన్నా ప్రేమిస్తాం అన్నటువంటి కోణంలో జీవించవద్దా? జీవిస్తున్నాడా? మరి ఆధ్యాత్మికం అధ్యయనం చేశావు అని చెప్పనంటే, ఋషుల యొక్క తత్వాన్ని అధ్యయనం చేశావు అని చెప్పనంటే, ఆ భగవద్గీతలో ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి విధానంలో ఏం చెబుతూ ఉన్నారు? అయ్యే దేహాలు వేరుగా ఉన్న విద్యావిని సంపన్నే బ్రాహ్మణి గవి అస్థిని సునిచైవ స్వపాకేశ పండితా సమదర్శన. ఈ దేహాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఆ దేహాలలో ఉన్నటువంటి యొక్క వస్తువు మాత్రం ఒకటే అనే విధానంగా భగవద్గీత ఉపనిషత్తులు బోధిస్తూ ఉంటే, అలాంటి శాస్త్రం అధ్యయనం చేసి ఉన్నటువంటి యొక్క వీడు మరి మతాల రూపకంగా వ్యక్తులను చీలుస్తాడా? వైషమ్య భావాలు పెంచుతాడా? సర్వాత్మన భావం రావద్దా వాడికి? మరి ఏం చేస్తున్నాడు వీడు? తతః భూయ యువతే తమః. అజ్ఞాని ఏ అవిద్యను ఉపాసించేవాడు ఎంత అంధత్వంలోకి పోతూ ఉన్నాడు, వాడు పోతున్నాడు అవిద్య ఉండటం వల్ల. అది కాదట, ఆధ్యాత్మికం అధ్యయనం చేసి, జ్ఞాన మార్గం అధ్యయనం చేసి, మానవ సముదాయాన్ని విచ్ఛిన్నం చేసి, కకావికలు చేసి, వాళ్ళని వేరు చేసి, మనం వేరు చేసి వైషమ్యాలు విధానంగా కలగజేసేటువంటి వాడు ఉన్నాడే, వాడికంటే అంధత్వంలోకి పోతాడని చెప్పి అన్నాడు. తతః భూయ యువతే తమః. ఇంకా అంధత్వంలోకి పోతాడు. యా విద్యాయామృతాః. నిజంగా నీకు జ్ఞానం ఉంటే విద్యను అధ్యయనం చేయి, ఉపనిషత్తులు అధ్యయనం చేయి, శాస్త్రం అధ్యయనం చేయి. చేసిన తర్వాత అప్పుడు నువ్వు లోకంలోకి వెళ్ళి ఆ శాస్త్ర జ్ఞానాన్ని అందించు. సొంత బుద్ధి పెట్టమాక, సొంత జ్ఞానం పెట్టమాక, సొంత భావాలు పెట్టమాక. కాళిదాస్ కవిత్వం కొంత, నా పరీక్షం కొంత అన్నట్లుగా వీడు అదంతా మొత్తం మాపు చేస్తాడు. ఇక్కడ తన యొక్క ఉనికిని ప్రవేశింపజేస్తాడు. దానివల్ల సామాన్య మానవుడు ఏమవుతున్నాడు? వాడు పతనమవుతున్నాడు. ఏ యొక్క దైవం అనేటువంటి యొక్క భావనగా భక్తిభావంతో నిర్మల భావంతో వాడు కల్మషం లేకుండా ఆ మార్గంలో పోదాం అనేటువంటి యొక్క ఉద్దేశంతో వాడు వస్తే, ఈ అపమార్గంలో లాక్కుపోయేటువంటి వాడి చేతుల్లో పడి వాడి జీవితం నాశనం అవుతుందిగా. నువ్వు నాశనం అయ్యావు, అది ఆ విషయం పక్కన పెట్టు. నీ మూలకంగా నీతో పాటు ఇంక 10 మంది వాళ్ళ జీవితం నాశనం అయిపోతా ఉన్నాయి. తెలిస్తే మాట్లాడు, తెలియదా నోరు మూసి కూర్చో. చెప్పే ఉద్దేశం ఉందా చెప్పు, లోకానికి మంచిదే. నువ్వు తెలుసుకోవాలిగా, శాస్త్రాధ్యయనం చేయాలిగా. ఆశ్రమాలకు పో, ఆశ్రమాలలో ఉండు, గురువుల దగ్గర ఉండు, శాస్త్రాధ్యయనం చేయి. ఉపనిషత్తులు శాస్త్రం, భగవద్గీత శాస్త్రం, మిగతా శాస్త్రములుగా చెప్పబడేటువంటివి కావు. మిగతావన్నీ కూడా ధర్మాలు బోధిస్తాయి, న్యాయాలు బోధిస్తాయి. భారతం ధర్మాన్ని బోధిస్తున్నది, పురాణములు ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాయి, రామాయణం ధర్మాన్ని బోధిస్తున్నది. కుటుంబం ఎట్లా ఉండాలి, తల్లి ఎట్లా ఉండాలి, తండ్రి ఎట్లా ఉండాలి, బిడ్డలు ఎట్లా ఉండాలి, అన్నదమ్ముల ఐక్యత ఎట్లా ఉండాలి,
ఇట్లా కుటుంబ పరముగా ఉన్నటువంటి యొక్క కుటుంబ విధానాన్ని భార్య, భర్త, బిడ్డలు, కొడుకులు అనేటువంటి ఒక సామరస్య భావాన్ని బోధించేదిగా ఒక నీతి ప్రవాహం, దాంట్లో ధర్మ కోణం దాంట్లో రామాయణంలో మీకు వస్తుంది. భారతం ఉందని చెప్పారంటే భారతం ఒక రాజ్యాంగ వ్యవహారం. ఆ రాజ్యాంగ ప్రభువు ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలి అనేటువంటి యొక్క ధర్మాల గురించి మీకు భారతం అంతా కూడా ప్రబోధింపజేస్తుంది. పురాణ భాగాల్లోకి పోతే పురాణాలలో ఆయా దేవత యొక్క మహిమ, ఆ దేవత గొప్పదనం, ఆ దేవత యొక్క అవన్నీ కూడా మనకు పురాణ భాగాలలో అవస్థ అంశాలు. విష్ణు పురాణంలో ఆ దేవుని యొక్క అంశములు, శివ పురాణంలో ఆ స్వామి యొక్క విషయాలు, దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క విషయాలు, అవన్నీ కూడా ఆయా దేవతా సంబంధ మూర్తుల యొక్క దివ్య విధానాలు మనకి ఆ భాగాలలో వస్తాయి. కేవలం నీకు వచ్చేది ఏమిటో ఏం చెప్పానంటే ఒక ఉపనిషత్తుల్లో మాత్రం నీకు సరైనటువంటి జ్ఞానం నీకు అందుతుంది. అది శాస్త్రం అంటే అది అన్నమాట, ఉపనిషత్తులు శాస్త్రం. అందువల్ల అలాంటి ఉపనిషత్తులను భగవద్గీతలను సశాస్త్రీయముగా గురువు దగ్గర అధ్యయనం చేసినట్లయితే నీలో యథార్థ జ్ఞానం వచ్చినప్పుడు అటు యథార్థ జ్ఞానం గలవాడవై లోకంలోకి రా, సమైక్యతను సాధించు, మానవులలో సమైక్యతను సాధించు. విభేదాలు ఉన్నాయా పోగొట్టు, వైషమ్యాలు ఉన్నాయా పోగొట్టు, ఏరుబాట్లు ఉన్నాయా పోగొట్టు. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? సామరస్యం, సమైక్య భావన, సర్వాత్మన భావన, అది పుట్టింపజేయాలి. గుండు కొట్టావు, బొట్టు పెట్టావు, ఈ నా మతం అని చెప్పిన అన్నావు, నా వర్గం అని చెప్పిన అన్నావు, రేపు ఇంకొకడు వచ్చాడు, ఆ జుట్టు కత్తిరించాడు, ఈ బొట్టు పెట్టాడు, ఈ గుడ్డ కట్టించాడు, ఈ మొత్తం నా వర్గం అని చెప్పిన అన్నావు. జనులు పంచుకోవడం ఆధ్యాత్మికం అంటే? అల్లే గొర్రెల జనులు అని చెప్పినంటే ఏమిటి ఆధ్యాత్మికం అని చెప్పిన? బుట్ట, కట్ట, జుట్ట ఆధ్యాత్మికం అంటే ఆత్మభావన, ఆధ్యాత్మిక భావన, వాస్తవిక స్వరూపం. అది తెలియజేయి. నీ దమ్ముంటే, శక్తి ఉంటే సమైక్యత బోధించు. అట్లా కాదు, వీడికి నా ఉనికి కావాలి, నా జెండా కావాలి, నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలి, నా వర్గంగా ఉండాలి, నా గుంపుగా ఉండాలి. ఏమిటిది? ఇది ఆధ్యాత్మికమా? వాడో గుంపు, వీడో గుంపు, తర్వాత కొట్టుకోటాలు, తన్నుకోటాలు, చంపుకోవడాలు, ఇది ఆధ్యాత్మికమా? ఎక్కడికి పోతున్నాం మనం ఆధ్యాత్మికం అని చెప్పేసి? శాస్త్రం ఏం బోధిస్తుంది, నువ్వేం బోధిస్తున్నావు శ్లోకానికి? ఏమి? కాబట్టి గురువులై ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నిజంగా ఐక్యత ముందు వాళ్ళల్లో రావాలి. అసలు ముందు ఒక వేదిక మీద కూర్చోబెడితే అసలు ముందు వాళ్ళు కొట్టుకుంటారా? పైగా దండాలు చేతుల్లో, దండాలతో కొట్టుకోవడం వాడితో వల్ల. అద్వైత దండం, ద్వైత దండం, విశిష్టాద్వైత దండం. కలవరు వాళ్ళు వేదిక మీద, కలవరు. కలిసినా కానీ ముఖం చూసుకోరు వాళ్ళు. అబద్ధమా? లేదా? ఎక్కడ పోతుంది ఆధ్యాత్మికం అని చెప్పని? ముందు మీలో ఐక్యత రావాలి. ఒకే దేవుడుగా, ఒకే మానవుడుగా మరి రా, కలిసిపోండి, అందరూ కలవండి, జనులకు బోధించండి. క్రైస్తవం వస్తుందా, ఇస్లామిక్ వస్తుందా, ఏ మతం నీకు వస్తుంది? ఈనాడు ఏ గ్రామంలో పడ్డ క్రైస్తవం మొత్తం ఆక్రమించేస్తుంది. మొత్తం గ్రామాలు మొత్తం బ్రాహ్మణులతో కూడా మారిపోతున్నారు. గ్రామాలు మొత్తం కమ్మ గమ్మ అందరూ కూడా వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ మొత్తం మారిపోతున్నారు, దాంట్లో వెళ్ళిపోతున్నారు. పోవటం అని చెప్పారంటే మన గురువులలో ఐక్యత ఉంటే కాదు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చినా యేసయ్య అంటారు, బైబిల్ అంటారు, అంతే. వాళ్ళకేం మాట్లాడరు. ఇక ఒకే మతం, ఒకే విధానంగా ఇంత గొడవ లేదు వాళ్ళలో. ఒకే యేసయ్య ఒకడో, ఇది ఒకటి. తీసుకో, భగవద్గీతను తీసుకో, సార్లు భగవద్గీత ఒకటి, అదే ప్రచారం చేయి. ఒకే బొట్టు, ఒకే కట్టు, ఒకే విధానం, ఒకే మార్గం, ఒకే ఆత్మ, ఒకే బ్రహ్మం బోధించు. ఉపనిషత్తులలో ఏ మహర్షి కూడా తన ఉనికిని కోరుకోవాలా. నేను సత్యాక నన్ను పూజించాలి, నన్ను సమాధి కట్టాలి, ఎవడు కోరుకోవాలా? లోకానికి జ్ఞానాన్ని అందించారు, వెళ్ళిపోయారు, అంతే వాళ్ళే. ఇలాంటి మనవాళ్ళు ఈ ఆశ్రమంలో బతికొండంగా నన్నే పూజించాలి, సత్యాక నా యొక్క సమాధిని పూజించాలి, ఇంకెవరు ఉంటాను వీలు లేదు. ఏడ పూజలు నీకు? అసలు అందరూ బ్రహ్మమే కదా, అందరూ ఆత్మే కదా, ఏం పూజలు నీకు? ఇది గౌరవం అంటే ఆ విద్య విన్నప్పుడు వాళ్ళలో భక్తి ఉంది కాబట్టి నమస్కారం చేస్తారు, లేదా ఆరతి ఇస్తారు, అది వాళ్ళ భావన. నీకెందుకు? నాకు పూజలు కాదు, నేను కోరుకోవాలా? కాబట్టి గురువులై ఉన్నటువంటి వాళ్ళు, గురువులై ఉన్నటువంటి వాళ్ళు
నాకు పూలమాల వేయాలి, నాకు దండాలు పెట్టాలి, పల్లకి సేవలు చేయాలి, ఊరేగింపులు చేయాలి, అవన్నీ చేస్తే నాకు ఇవి ఎప్పుడు కూడా గురువు అయి కోరుకోకూడదు. అందరితో కూడా సమాన విధానంగా పోగలిగితే, సమాన స్థాయిలో జీవించగలిగితే నువ్వు 10 మందికి కూడా మేలు చేసేటువంటి వాడివిగా అయ్యే అవకాశము ఉంటుంది. దానివల్ల నువ్వు తరిస్తావు, 10 మంది కూడా తరిస్తారు. అది అలాంటి ఒక సామరస్య భావన మన గురువులలో, మనకున్నటువంటి యొక్క ప్రబోధకులలో రాగలిగితే, వాళ్ళల్లో ఐక్యత రాగలిగితే, వాళ్ళందరూ కలవగలిగితే దేశం మొత్తం బాగుపడుతుంది. అందరూ కూడా మంచి మార్గంగా వచ్చేస్తారు. ఇక్కడ ఏమి లేవు, ఉంటే ఒక బొట్టు కట్టె అంతే. ఎవడ కట్టుబాటు ఎవడ ఒట్టువాడి అవి ప్రధానం కాదు. అవన్నీ కూడా అవి మతంలో రుద్దమాక. ఇప్పుడు కొంతమంది ఎరుపు చీర కట్టుకుంటారు, పసుపు చీర కట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టాలు. బొట్టు గంధం ఓటు పెట్టుకుంటా, కుంకుమ బొట్టు పెట్టుకుంటా, అది వాళ్ళ యొక్క ఇష్టాలు. వదిలిపెట్టేసేసి నువ్వు మతంలో రుద్దమాక అడిగి తీసుకొచ్చి, ఈ బొట్టు ఉన్నవాడే నువ్వు నా మతము, ఈ కట్టు ఉన్నవాడే నా మతము. దీన్ని పెట్టడం కారణం ఏమవుతుంది? జాతి వేరవుతుంది, వ్యక్తులు వేరైపోతారు, వైషమ్యాలు ఏర్పడతాయి, అక్కడ సిద్ధాంతాలు మారిపోతాయి మళ్ళీ అక్కడి నుంచి. ఇదంతా సమాజానికి భక్తి మార్గంలో ఒక విరోధమైనటువంటి మార్గాలు బోధించేటువంటి అవుతాయి, సమస్య అవుతుంది. ఆధ్యాత్మికం అని చెప్పనంటే ఉన్న సమస్యల్ని పోగొట్టి చేసేది ఆధ్యాత్మికమైతే, లేని సమస్యలు మళ్ళీ కొత్తగా పుట్టించే విధానంగా ఈనాడు ఆధ్యాత్మికం అనే కోణం సమాజంలో పనిచేస్తూ ఉన్నది. అది ఆధ్యాత్మికం అనిపించుకోదు. నువ్వు సమాజంలో ఒక వ్యక్తివిగా నువ్వు భావించుకుని నీ వంతు సేవగా దైవ సేవలో నేను ఉన్నాను అనే భావనతో మహర్షులు, తత్వవేత్తలు ఏ జ్ఞానం అయితే ఇచ్చారో ఆ జ్ఞానాన్ని నేను లోకానికి తెలిసిన వారికి అందిస్తూ ఉన్నానే కానీ నా గొప్పతనం అనేటువంటిది ఏదీ లేదు. నేను కేవలం మధ్యలో ఉన్న మీడియేటర్, ఆ యొక్క మహాత్ముల యొక్క సేవకుణ్ణి, ఈశ్వరుని యొక్క సేవకుణ్ణి. నేను ఆ సేవా కార్యక్రమంలో ఉన్నాను. నేను గురువును కాను అనగలిగితే వాడు లోకంలో 10 మందికి చక్కగా సేవ చేయగలుగుతాడు. నువ్వు గురువు అన్నావు అంటే అది నీ ఔదార్యం, అది నీ గొప్పతనం, అది నీ యొక్క భావన. కానీ ప్రబోధకుడు ఉన్నటువంటి వాడు నేను గురువును కాదు, నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి, సామాజిక సేవకుణ్ణి అన్న కోణంలో పోగలిగితే సమాజానికి మంచి సేవ చేస్తాడు. 10 మందికి ఉన్న వాస్తవాన్ని అందించే అవకాశం ఏర్పడుతుంది. అందరూ ఒకటే, అందరూ మానవులే, అందరం కూడా ఈ కులాలు కల్పన, మతాలు కల్పన అన్న భావం తీసేసేసి ఆధ్యాత్మికంలోనన్నా శాంతిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. సొసైటీలో అనేక కారణాలుగా శాంతి లేకుండా పోయింది, ఆనందం లేకుండా పోయింది. అలాంటి ఆనందాన్ని ఆధ్యాత్మికంలోకి వస్తే పొందుతావు. అలాంటి శాంతిని ఆధ్యాత్మికంలోకి వస్తే పొందుతావు. ఎడకొచ్చిన అశాంతి దుఃఖాలైపోయి, ఆడ ఉన్న అశాంతి దుఃఖాలైపోయి ఏడబాలు ఇంకా చివరికి. అది ఈనాడు భారతదేశంలో ఎంత గొప్ప జ్ఞానం ఉందని చెప్పనంటే అసలు ఏ దేశం లేదు నీకు. ఈ ప్రపంచ దేశాలలో 190 దేశాలు ఉన్నాయి కదా, 190 దేశాలలో ఎక్కడా కూడా ఇంత ఉపనిషత్తుల యొక్క భగవద్గీత జ్ఞానం, ఇంత జ్ఞానం ఎక్కడా కూడా లేదు. ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నది. అలాంటి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి యొక్క మీడియేటర్ ఎవరైతే ఉన్నారో, ప్రబోధకుడుగా వాడు నిస్వార్థముగా నేను గురువుని, నేను పీఠాధిపతిని, మఠాధిపతిని అన్నయ్య వదిలిపెట్టేసేసి సేవ చేయగలిగితే దేశానికి వాడు మంచి సేవ అందిస్తాడు, తాను తరిస్తాడు, 10 మంది తరించే అవకాశం ఏర్పడతాయి. ఎప్పుడైతే నువ్వు స్వరూప జ్ఞానాన్ని పొందకుండగా అహం బ్రహ్మాస్మి అని చెప్పి అన్నావో, అంతకుముందు చిన్న అహంకారం, అజ్ఞానిగా ఉన్నప్పుడు అహం దేహ అన్నప్పుడు అది చిన్న అహంకారం. స్వరూప జ్ఞానం, అపరోక్ష జ్ఞానం పొందకుండగా ఆ పదాలు పైన వేసుకుని అహం బ్రహ్మాస్మి అని చెప్పని అన్నావు అంటే అది పెద్ద అహంకారం అవుతుంది వాడికి. చిన్న అహంకారంగా వాడు తరించే అవకాశం ఉన్నది. ఈ గురువు ఉంటాడు, అనేక మంది మహాత్ములు ఉన్నారు వాడికి. వీడికి ఎవడు గురువు లేడేక, తరించే అవకాశాలు ఎవరికి లేవేక నేనే గురువు అంటాడు, నేనే సర్వస్వం అని చెప్పని అంటాడు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే పదం మంద కాదది. కష్టపడి సాధన చేసి 4వ అనుభవం యోగ సమాధిని పొంది ఉంటాడే, అది వాని యొక్క పదం అన్నమాట. అది నువ్వు పైన వేసుకున్నావా నీ పెద్ద అహంకారమే వచ్చి పడుతుంది దానివల్ల. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి
पंचाग्नयो ये च त्रिनाचिकेता। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।